ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, సత్యములో అందరూ ఎదగాలన్నదే మీ చిత్తము. మేము చాలా సంఘాలు చూస్తున్నాం తండ్రి, తమ కింద ఉన్నవారు ఎవరిని ఎదగనివ్వరు, ఎవరిని మాట్లాడనివ్వరు, ఎవరిని ప్రోత్సహించరు, ఎవరిని తండ్రి కనీసం దేవుడు మీకు వరం ఇచ్చాడని కూడా చెప్పరు. స్వార్థము, అసూయ, ఒకరికి ఒకరు గొప్ప తండ్రి, ఒకరు మేము ముందుంటే మేము ఉండాలన్న ఆతృత తండ్రి. మాలో అలాంటివి లేకుండా ఎవరు వాక్యము చెప్పినా సంతోషంగా వినగలిగే మనస్సును మాకు ఇచ్చినందుకు నిజముగా తండ్రి ఇది కూడా వరమే అని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రములు. ఇంకను మాలో అందరూ అంతటా తండ్రి సత్యమందు అందరూ పరిపూర్ణులవుతూ, సత్యమందు ఎదుగుతూ తండ్రి, సత్యానికి స్తంభము సంఘమనే మాటను తండ్రి స్థిరపరచడానికి అనేకులను లేవనెత్తండి తండ్రి. వర్తమానంలో చెప్పడం పోటీ కాదు, కానీ మా దేవుని గూర్చి మేము మాట్లాడాలన్నది తండ్రి భారము, మనస్సు. అట్టి మనసును అందరికీ దయచేయండి తండ్రి. ఒకరు చెబితే ఒకరు నేర్చుకునే మనస్సును కూడా దయచేయండి. కేవలం చెప్పేవారుగానే ఉండిపోక తండ్రి, మాకన్నా పెద్దవారి నుండి, అది పుస్తకాల నుండి అయినా తండ్రి, మా ముందున్న వక్తల ద్వారా అయినా, మా వయసులో పెద్దవారి ద్వారా అయినా తగ్గి నేర్చుకునే మనస్సును కూడా మాకు నేర్పించండి. ఒకవేళ మాలో తండ్రి ఇంకా ఎవరు ఎదగాలని మీరు ఇచ్చేయించుచున్నారో వారందరినీ రేపండి. అలాగే ముఖ్యముగా మౌలికమైన సంఘ సిద్ధాంతాన్ని గురించి మేము నేర్చుకుంటుండగా కొన్ని వారాల నుండి తండ్రి మాతో మీరు ధారాళముగా మాట్లాడుతున్నారు. నిజమేవి లోతైన సంగతులు, ఎన్నో విద్యా కళాశాలలో దొరకని లోతైన సంగతులు దొరికిన వివరముగా కూర్చోబెట్టి తండ్రి నేర్పించలేని తండ్రి కళాశాలలో తండ్రి ఏ ఖర్చు లేకుండా, ఏ పెట్టుబడి లేకుండా తండ్రి మేము ఎక్కడ పరుగులు తీయకుండా మా గదులలో, మా పుస్తకాల ముందు, మా బైబిల్ పఠనం ముందు తండ్రి ఇన్ని లోతైన సంగతులు మాకు అందిస్తున్నందుకు తండ్రి మేము ఏ విధముగా మీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. మీ గూర్చి మీరు బయలుపరుచుకుంటే కానీ అర్థం చేసుకోలేని అజ్ఞానులము, మీ గూర్చి మేము క్రమానుగతంగా నేర్చుకోకపోతే తండ్రి మీ గూర్చి తెలియని తండ్రి దౌర్భాగ్యులము తండ్రి. ఈ దైవిక సిద్ధాంతం అని ఏదైతే మేము మాట్లాడుకుంటున్నామో దానినే తండ్రి ఎద్దేవ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారు కూడా తండ్రి తెరవబడే హృదయాన్ని దయచేయండి, మీరు కలగజేసుకోండి, వారితో కూడా మీరు మాట్లాడండి. ఇది సత్యమును గూర్చిన పోరాటం, ఇది సత్యమును గూర్చిన భారము, ఇది సత్యమును గూర్చిన తండ్రి బాధ్యత. ఎందరో గ్రహిస్తున్నారో నాకు తెలియదు కానీ తండ్రి వారం తండ్రి రేయం పగళ్ళు తండ్రి ఇది చదివి విని అనేక మాటలు తండ్రి మేము కూడగలిపి వాటిని పోగేసుకుని తండ్రి ఈ మాటలు మేము బోధిస్తున్నాం. వినగలిగిన వారు ధన్యులు, విని దాని ప్రకారం జీర్ణించుకున్నవారు మరి ధన్యులు. హేళన చేసి తండ్రి వాక్యాన్ని తండ్రి దేవ చేస్తున్నవారు తండ్రి తమ ఆత్మలకు వారి ఉత్తరవాదులు. సమస్త కార్యములు మీకే అప్పగిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని బలమైన వాక్యాలు కొన్ని వారాలుగా మనం వింటున్నాం. మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా కొన్ని వాక్యాలు మనం నేర్చుకుంటే కానీ అర్థం కాని వాక్యాలు. ఒకసారి ఆ వాక్యాన్ని విని మనం త్వరగా వెళదాం. మార్కు సువార్త మనం ఈ అధ్యాయానికి నేర్చుకుంటున్న ఒక వాక్యం. మార్కు సువార్త ఆ వాక్యం ఎక్కడుందో చెప్పండి. 12వ అధ్యాయం అనుకుంటా. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి ప్రధానమైనది ఏదనగా
ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇంచుమించు మనం ఒక 7 తరగతుల నుంచి, ఇది 7వ తరగతి అనుకుంటా, సుమారుగా ఈ ఒక్క వాక్యాన్ని మనం చాలా లోతుగా పరిశీలిస్తున్నాం. గతించిన వారం కూడా చెప్పాం, చర్చికి ఎందుకు రావాలంటే బ్లెస్సింగ్స్ కోసం మాత్రమే కాదు. సంఘానికి ఎందుకు రావాలి అంటే అవసరాల కోసం మాత్రమే కాదు. సంఘానికి ఎందుకు రావాలి అంటే నీ దేవుడైన యెహోవాను గూర్చి నేర్చుకోవడానికి రావాలి. ఒక విద్యను అభ్యసించడానికి నువ్వు నేర్చుకుంటున్నావు, ఒక ఉద్యోగం ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటున్నావు, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అవ్వాలి అంటే నెలలు ప్రాక్టీస్ చేస్తున్నాం మనం, ఫిజికల్గా మెంటల్గా కూడా. అన్నిటిలో మనం అభ్యసించిన మనం దేవుని విషయానికి వచ్చేసరికి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఎవడైనా చెప్పాడో, నేను చెప్తున్నాను, వాడు సోమరి, మిమ్మల్ని సోమరిని చేస్తున్నాడు. బైబిల్లో వాడబడిన పదం ఏంటో చెప్పిన, మహోన్నతుని విద్య అన్నాడు. ఏ విద్య ఇది? మహోన్నతుని విద్య. ఎవ్రీడే లేదా ఎవ్రీ సండే సంఘం కూడుకున్నప్పుడు చేసే పని ఏంటంటే నేర్చుకుంటుంది. ఏమి నేర్చుకుంటుంది? మనకు ఒక లెగసీ ఉంది. మన పితరుల దగ్గర నుంచి మనకున్న లెగసీ ఏంటంటే, ఒక ఆయన నిలబడి మాట్లాడుతుంటారు, మిగిలిన వారు కూర్చొని ఉంటారు. ఆయన ఏం చెబుతున్నాడో మిగిలిన వారు తెరిచి అలా ఉన్నవో లేవో చూస్తారు. ఎందుకు ఆయన చెబుతున్నాడు, ఎందుకు చూస్తున్నారు, ఇదంతా ఏంటంటే అలా ఉన్నవో లేదో చూసి నేర్చుకుంటారు. దట్ ఈజ్ చర్చ్ లెగసీ. ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటే కానీ మన బుర్రలకి అర్థం కానీ మన దేవుడు మన పుట్టించిన సృష్టికర్త. ఆయనను గూర్చి ఒక వారం నుండి కాదు, కొన్ని వారాల నుండి మనం ధ్యానిస్తున్నాం. ఆయన దైవత్వాన్ని గూర్చి, ఆయన బహుళత్వాన్ని గూర్చి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన గంభీరతను గూర్చి, ఆయన పరిచయను గూర్చి, ఆయన యొక్క గంభీరమైన కార్యాలు మనుషులతో క్రమానుగతముగా మెల్లమెల్లగా తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడో ఈ పజిల్లా ఆయా కాలాల్లో ఉండిపోయిన ఆయనను గూర్చిన ఇన్ఫర్మేషన్ సిస్టమేటిక్ థియాలజీలో ఒక తాటి మీద తీసుకొస్తున్నాం. పజిల్లా ఉంది. ఎందుకంటే 1600 సంవత్సరాల కాల వ్యవధిలో 45 మంది ప్రవక్తలను ప్రేరేపించి ఆయా కాలాల్లో రాయించిన దేవుని గూర్చిన ఆ వాక్యాలు లేదా ఆయన గూర్చిన పరిచయాలు అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నిటిని 66 పుస్తకాలు చేస్తే దీన్ని సిస్టమేటిక్ చేయాలి. దాన్ని ఒక క్రమానుగతంగా లేదా ఒక క్రమముగా ఒక తత్వ లేదా దాన్ని ఒక క్రమముగా ఒక శాస్త్రముగా మనం నేర్చుకుంటే కానీ మనకు అర్థం కాదు. అందుకే సంఘము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం దేవుడు ఏమై ఉన్నాడు. దాని గురించి మనం ఆలోచిస్తూ కుమారుడు పాత నిబంధన కాలం నుంచి తనను తాను, పురాతన కాలం దగ్గర నుంచి తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడో గతించిన తరగతుల్లో చూసాం. తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో, ఎవరిని గ్లోరిఫై చేశాడో కూడా చూసాం. తండ్రి కూడా. ఆ తర్వాత మనం చూస్తూ కొన్ని వారాల నుండి బిఫోర్ లాస్ట్ వీక్ నుంచి మనం చూస్తున్నది ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చి, ఆయనను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు త్రిత్వంలో లేదా బైబిల్ దైవత్వంలో ఆ 3వ వ్యక్తిగా పిలువబడుతున్న ఆయనను గూర్చి మనం ధ్యానిస్తున్నాం. ఆయనను గూర్చి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే డిస్కషన్ చేశాడు శిష్యులతో. అక్కడ ఆగం గుర్తుందిగా. ఆయన ఏమని ఎందుకు డిస్కషన్ చేయాల్సి వచ్చిందో మనకు తెలుసు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో తిరిగాడు, వాళ్ళతో నిద్రపోయాడు, వాళ్ళతో లేచాడు, వాళ్ళతో ప్రార్థించాడు, వాళ్ళతో కలిసి అనేక మంది కొరకు ఆతృత పడ్డాడు. వారిని నడిపిస్తూ ఆయన ముందు నడిచాడు. ఆయనను చూస్తూ అనేకమైన వదిలేచేసుకున్నారు.
సొంత కుటుంబాలను వదిలేశారు, సొంత పనులను వదిలేశారు, అన్నిటినీ వదిలేశాడు. ఎవరి కొరకంటే మెస్సయ్య కొరకు సమస్తాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం. ఎవరి కొరకైతే అన్నీ వదిలొచ్చేసుకున్నారో ఇప్పుడు ఆయనే వారిని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో వారు కలవరపడుతున్నారన్నారు. ఆ టైంలో వాళ్ళ కలవరం అంటే కార్డియాలజిస్ట్ ఎవడైనా ఉంటే ఆ రోజు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హృదయాల మీద సెటస్కోప్ పెడితే వాళ్ళ గుండె వేగం పెరుగుతుంది. ఎందుకు మీరు టెన్షన్ అవుతున్నారంటే వాళ్ళు చెప్తారు, మా రక్షకుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నానని స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో మాకేం అర్థం కావట్లేదు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, తండ్రి దగ్గరికి వెళుతున్నాను అంటున్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నామంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. మేము అడిగేస్తాం ఆగలేక, తండ్రిని మాకు చూపించు అని. అప్పుడు ఆయన మరలా మాత అన్న మాట ఏంటంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. మరి నువ్వు వెళ్ళిపోతున్నావుగా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను వెళ్ళిపోయినా మీతో ఉండడానికి ఒక అడ్వకేట్ మీ దగ్గరకు వస్తున్నాడు అన్నాడు. ఎవరు అడ్వకేట్ మనకు తెలుసు. ఒక అడ్వకేట్ ఆయన వస్తున్నాడు. ఎవరు అడ్వకేట్? ఆదరణకర్త. ఆదరణకర్తకి మరో పదం ఉన్నది, ఉత్తరవాది. ఉత్తరవాదికి టెక్స్ట్ లేదా చట్టపరమైన పరిభాషలో అడ్వకేట్. ఆయన వాదిస్తాడు. ఏమని వాదిస్తాడు? మన బలహీనతల పక్షాన, మన ప్రార్థనల పక్షాన, మన పక్షాన మనకు అనుకూలమైన తీర్పు రావడానికి ఆర్గ్యూ చేస్తాడు. ఓ పక్క ఉత్తరవాదిగా ఆయన కలవరి గిరి మీద ఆయన ఫైట్ చేయబోతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఉత్తరవాది, ఈయన ఉత్తరవాది. ఈ ఇద్దరు అడ్వకేట్లు మన కొరకు ఏం చేస్తారంటే ఏడుస్తారు, గోజాడుతారు, క్షమించమని అడుగుతారు. నీ చట్టంలో ఇదిగో ఈ ఫీనల్ సెక్షన్ ప్రకారం వీళ్ళని క్షమించమని అడుగుతాడు. వారు మన గూర్చి ఎంతో విజ్ఞాపన చేస్తారు. కనీసం మాట్లాడడం రాని మన కొరకు వాళ్ళే దగ్గరుండి మాట్లాడతారు, మన కొరకు ప్రేయర్ చేస్తారు, మన కొరకు రిక్వెస్ట్ చేస్తారు, మన కొరకు ఆర్గ్యూ చేస్తారు, మన కొరకు డిఫెన్స్ చేస్తారు, మన కొరకు తగ్గిపోతారు, మన కొరకు వారు సమానత్వాన్ని వదిలేసి మన మధ్యకి వచ్చేస్తారు. దట్ ఈజ్ అడ్వకేట్. అలాంటి ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సమానమైన పదాలు మనం చూసాం. ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు. సత్యము, సత్యస్వరూపి. ఆయన సత్యస్వరూపి అంటే సత్యము అన్న పదం ప్రభువే కాదు, సత్యము అన్న పదం యెహోవాయే కాదు, సత్యము అన్న పదం పరిశుద్ధాత్ముడు కూడా. ఎవరు సత్యం అంటే యేసుక్రీస్తు. ఎవరు సత్యం అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు సత్యము అంటే యెహోవా దేవుడు. వీళ్ళ ముగ్గురు సత్యము. ఇలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా మనం ఆగిన ఒకే ఒక్క పదం చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్త. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పెను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఇంతకాలం మీ వద్ద నుండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు. 16:7 అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకి పంపిస్తాను. అంటే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మీతో ఉండాలని, ఆ కలవరం తీసేయాలని, ఆ టెన్షన్ పక్కకు పోవాలని, నేను ఎలా అయితే మీరు ధైర్యంగా ఉంటారో నేనున్నట్టుగానే ఆయన మీతో ఉండి మీకు ధైర్యం చెప్పడానికి, మీ పక్షాన్ని వాదించడానికి, ఆయన మీ కొరకు ఉండడానికి నేను వేడుకొని పంపిస్తాను. ఆయన వస్తాడు, మీ పక్షాన వాదిస్తాడు. సేమ్ నాలాంటి ధైర్యాన్ని ఆయన మీకు ఇస్తాడు. అక్కడ వాడబడిన మాట ఏంటంటే, నేనెళ్ళి
ఆయన్ని పంపిస్తాను, నేనెళ్ళి ఆయన్ని పంపిస్తా అన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, 14-16లో, నేనెళ్ళి అక్కడ వాడబడుతున్న పదం నేను ఆయనను ఇమ్మని వేడుకుంటానన్నాడు. ఇక్కడ వాడుతున్న పదం నేనెళ్ళి ఆయన్ని పంపిస్తానన్నాడు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏడుకుంటాడు, అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్ముడిని పంపిస్తాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు గతించిన తరగతి మీకు గుర్తు రావాలి. ఎంతమందికి గుర్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, నేనక్కడ ఉన్నవాడును, ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపను. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తున్న కాలంలో వాడుతున్న పదం ఏంటంటే ఆత్మయు యెహోవాయు నన్ను పంపారన్నాడు. ఇప్పుడు ఆత్మను కుమారుడు తండ్రి పంపిస్తారు. మీరు ఎక్కడికి చూడండి వాళ్ళ ఈక్వాలిటీ, వారు సమానత్వం కనిపిస్తుంది. వాళ్ళు ఒకరు తగ్గుతున్నారంటే ఒకరు వస్తున్నారంటే వాళ్ళు తగ్గడానికి రావడానికి కారణం ఎవరంటే చెప్పండి, మనమే. మన కోసమే తగ్గారు, మన కోసమే తగ్గించుకున్నారు, మన కోసమే వచ్చారు, మన కోసమే వారి మహిమను తగ్గించుకుని వచ్చారట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారిద్దరూ పంపించినట్టుగా ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా కలిసి ఈయన్ని పంపిస్తారట. ఎవరిని? పరిశుద్ధాత్మ. ఓకే, పంపిస్తారు 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 పంపిస్తారని గతించిన వారి నుంచి చెప్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఓగరు. అది గుర్తుపెట్టుకోండి. అది ఎవడ అలవాటు చేసాడు, ఇలా నెత్తి మీద చేసి ఇలా తోసేసి. మరి ఈ అలవాటు ఎలా వచ్చిందో తెలియదు. ఉస్సట, బుస్సేం కాదు, ఉస్సులు బుస్సులు. పరిశుద్ధాత్ముడు అనగానే ఆయన ఒక కరెంట్ అనుకుంటున్నారా? ఆయన ఏదన్నా ఫోర్స్ అనుకుంటున్నారు? ఆయన ఏమనుకుంటున్నారు అసలు? ఆయన కూడా ఈజ్ ఎ పర్సన్. గుర్తుపెట్టుకోండి, ఆయన కూడా వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన కూడా సుగుణాలు కలిగిన వాడు. ఆయనను పవర్ అనుకుంటున్నారా? ఫోర్స్ అనుకుంటున్నారా? ఎవడు పరిచయం చేశాడు అలా? ఆయన వచ్చి ఏం చేస్తాడంటే టంగ్స్ అని ఎవరు చెప్పారు? అక్కడతోనే ఎందుకు సరిపెట్టారు? టంగ్స్ అంటే తెలుసుగా, భాషలు. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడనడానికి గుర్తులు భాషలు అట్లా అడుగుతున్నాను. ఏ భాష అది? ఏ భాష అని అడుగుతున్నాను. కా భాష, గా భాష, ఖూ భాష, లేకపోతే భూమి మీద లేని భాష, లేకపోతే హెవెన్లో ఉండే భాష? ఒకవేళ మీరు మాట్లాడే భాష ఒరిజినల్ భాష అయితే దాని అర్థం ఏంటి? బైబిల్ డైరెక్ట్గా మనల్ని పాయింట్అవుట్ చేస్తుంది. మీరు మాట్లాడుతున్న భాష, మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు తెలియకపోతే మీరు అల్లరికి కర్తలు తప్ప పరిశుద్ధాత్మకి గుర్తులు కారు. ఎవరు చెప్పారు అలా మాట్లాడమని? ఎక్కడి నుంచి వచ్చిందంటే వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చేసిందండి యాటిట్యూడ్ అంతా. ఇలా కోటి తీసి ఇలా కొట్టేసరికి అలా వెనక్కి పడిపోవడం. అడుగుతున్నాను, ఈ పిచ్చి పనులన్నీ మనం స్వీకరిస్తున్నామంటే మీకు వాక్యము తెలియకపోవడమే. అది మీ తప్పు. అకార్డింగ్ టు బైబుల్ మీ తప్పు. మీ దేవుని గురించి మీరు నేర్చుకోలేదు కనుక మీ తప్పు. ఎవడు వస్తాడు గజకర్ణ గోకర్ణ గాడు, వాడు ఎగురుతాడు, మీరు ఎగురుతున్నారంటే మీకు టెక్స్ట్ తెలియదు. మీకు వాడు ఎవడో తోస్తాడు, మీరు కూడా పడిపోతున్నారంటే దాని ఫీలింగ్ ఎట్లా అడుగుతున్నాను. అలా తోస్తే పడిపోతున్నామంటే, పడకపోతే పరిశుద్ధాత్ముడు లేడనుకుని పడిపోతున్నాడు. ఎవడు చెప్పాడు పడిపోతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని? పరిశుద్ధాత్ముడు పడగొట్టరు. పెద్దలన్న మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు పడగొట్టడు, పరిశుద్ధాత్ముడు నిలబెడతాడు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని రిపెంటెన్స్లోకి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు మన అగ్లీ నేచర్ ఎలా ఉందో మనకు చూపిస్తాడు, మన పాప స్వభావం ఎలా ఉందో చూపిస్తాడు, మన తీర్పును గూర్చి నీతిని గూర్చి జరగబోయే ఆ భయంకరమైన విపత్తును గూర్చి ముందుగా మనల్ని గైడ్ చేస్తాడు. అది పరిశుద్ధాత్ముడు అంటే. ఎవరు చెప్పాడు? భాషలు మాట్లాడడం, ఓగడం, ఒకరిని చూసి ఒకరిని అడుగుతున్నాను. తెలుసో తెలియకో అది యాటిట్యూడ్ నేర్చుకుంటే సరే, తెలిసి కూడా అదే యాటిట్యూడ్ నేర్చుకొని ఇలాగైతే కానీ జనాలు రారని మీరు అదే కానీ చేశారో
ఈ పాపానికి క్షమాపణ ఇప్పుడు కానీ రాబోతున్న యుగంలో కానీ దొరకదుగాక దొరకదు. మీరు పరిశుద్ధాత్ముడితోనే సెలగట్టలాడుతున్నారు. ఆయన పేరు మీదే మీరు వ్యాపారాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు? మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు? మిమ్మల్ని ఎవడు రక్షించలేండి నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్ముని గురించి ఎందుకు ఇలాంటి కొన్ని నవ్వుకునే చర్యలు ఎందుకు వచ్చాయంటే, ఏమి ఎందుకు వచ్చాయో నేను అనుకుంటాను, సరిగ్గా బైబిల్ చదువుకొచ్చాయి. మరి పెంతుకొస్తుంది నాన్న ఆయన దిగినట్టు వారు భాషలు మాట్లాడుతుంది కానీ భయ్యా ఊగిపోయినట్టు లేదు బైబిల్లో. భాషలు మాట్లాడినట్టు ఉంది తప్ప పరిశుద్ధాత్ముడు వస్తే ఊగిపోయినట్టు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు బైబిల్లో లేదు. మరి ఎవరు చెప్పేశారు? కొన్ని చర్చస్ చూస్తుంటే ఇది క్రీస్తు సంఘం, ప్రభు సంఘం అని చెప్పుకోవడానికి బాధేస్తుంటుంది. ఎందుకు చెప్పినా ఈ యాటిట్యూడ్ బయటకు కూడా ఉంది. బయట వాళ్ళు కూడా అంటారు, ఆత్మ వచ్చింది, గాలి వచ్చింది, తల్లి వచ్చింది, అమ్మ వచ్చింది, చెల్లి వచ్చింది అని అలా ఎగురుతారు. ఒక ఆవిడ అలాగే ఎగిరేస్తుంది. అమ్మ వచ్చిందంట ఆవిడ మీదకి. అమ్మ వచ్చిందని ఎగురుతుంది. ఈ లోపల కుక్క వచ్చింది. చూసారు లేదు వీడియో? అది అమ్మ వచ్చిందని అలా అదేంటి ఆకులు తీసుకుని అలా ఎగిరేస్తుంది. అమ్మ వచ్చిందని కానీ కుక్క వచ్చి కరిచేసింది. అమ్మ పోయింది. నేను అడుగుతున్నాను, వాళ్ళకి మనకి ఒకేలాంటి యాటిట్యూడ్ అనిపిస్తుంది చూస్తుంటే. వాళ్ళు అమ్మన్నారు, మీరు ఆత్మ అన్నారు. తప్పు చేస్తున్నామేమో. పరిశుద్ధాత్మను గురించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎవడిచ్చేసాడో అది నేర్చేసుకున్నామేమో. పరిశుద్ధాత్మను గూర్చి ఎవడో ఒక తెలియని ఒక రాంగ్ పిక్చర్ మన బుర్రల్లోనికి ఎక్కించేశారేమో. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే వాక్యం ఉంది. లేకపోయినా మనుషులు లేకపోయినా మన కళ్ళ ముందు వాక్యం. అందుకే బైబిల్ దేవుడు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, చెబుతున్నవాడి చేతుల్లో బైబిల్ పెట్టాడు, వింటున్నవాడి చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎదురు చూసుకోండి, ఏముందో నేర్చుకోండి, అందులో ఎలా నన్ను ఆరాధించాలో తెలుసుకోండి. పరిశుద్ధాత్మను గురించి పుంకాలుగా నేర్చుకోండి. ఏం చేస్తాడు ఆయన వచ్చి? ఏం చేస్తాడు? ఎగిరించడు. మరేం చేస్తాడు చూద్దామా? 16వ అధ్యాయం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనచేయును. ఏమని మాట్లాడుతూ 3 క్యాడర్స్ చెప్తున్నాడు చూడండి ఆయన గూర్చి. పాపమును గూర్చి పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే కార్యాలు ఏంటంటే, మనిషి ఎలాంటి వాడో, అతని స్వభావం ఎలాంటిదో వాడి యొక్క మనసును వాడికే చూపించి వాళ్ళొక గిల్ట్ అంటే దాని అర్థం చెప్పిన అపరాధ భావం స్టార్ట్ చేస్తాడు. ఛీ, నేను పైకి కనబడేంత మంచోడిని కాదని ఒక గిల్ట్ స్టార్ట్ అవుతుందట. పాపాన్ని గురించి ఒప్పించడు. ఇదిగో డేవిడ్ మాట్లాడుతున్నా, తమ్ముడు మాట్లాడుతున్నా, రేపొద్దున ఎవరు మాట్లాడుతున్నా, ఏ ప్రసంగికుడు మాట్లాడుతున్నా, ఆ వాక్యం వింటున్నప్పుడు ఛీ, నేను వాక్యానుసారంగా లేనని నీ మనసు నీతో చెబుతుంటే గుర్తుపెట్టుకో, ఆత్మ పని చేస్తుంది నీలో. పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడు? నా పాపం నాకు కనబడుతుంది. నీకెంత లోతైన ప్రసంగాలు చెప్పినా, నీకెంత పశ్చాత్తాప ప్రసంగాలు చెప్పినా, ఎంత బలమైన వాక్యాలు చెప్పినా, నీ మనసులో ఆ పశ్చాత్తాపం, ఆ గిల్ట్ లేదా ఆ అగ్లీ నేచర్ నీకు కనబట్టలేదంటే, ఆ రిపెంటెన్స్ నీకు స్టార్ట్ అవ్వట్లేదంటే బహుశా నువ్వు ఆత్మ లేనివాడువేమో గుర్తెట్టుకో. నీకు ఆత్మను గూర్చి పనితీరు తెలియట్లేదేమో. వాత వేయబడిన మనకు సాక్ష్యమో. లోపలికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? నేనేంటో నాకు చూపిస్తాడు. ఎస్ రే జేమ్స్, నువ్వు ఎలా ఉన్నావురా, సరి చేసుకొని చెప్తాడు నాకు. డేవిడ్, ఎలా ఉన్నావు, సరి చేసుకొని చెప్తాడు. సురేష్, మార్చుకొని చెప్తాడు. ఇవన్నీ ఎవరు చెప్తాడు? పరిశుద్ధాత్ముడు. నిజంగా మనకు అర్థమవుతుంటుంది, ఎస్ నేను అలా లేను అని. పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తున్నాడు అని గుర్తేంటి చెప్పిన, ఆయన నాలో ఉండి ఒక గిల్టీనెస్ తీసుకొస్తాడు. ఆ గిల్ట్ నాలో స్టార్ట్ అవుతే నేను ఏం చేస్తానంటే, నాకు అర్థం అవుద్ది, ఈ అపరాధ భావాన్ని నేను కడిగేసుకోవాలంటే, ఈ అపరాధాన్ని నేను తీసేసుకోవాలి అంటే నాకు కావాలి సేవియర్, రక్షకుడు కావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి కొత్త రెవల్యూషన్ నేను తీసుకురాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే సేవియర్ దగ్గరికి నడిపిస్తాడు. ఎవరు సేవియర్? ద లార్డ్ మెస్సయ్యా. ఎవరు సేవియర్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ఉన్నదెందుకు? ఆయనను చూపించడానికి. ఆయన ఉన్నదెందుకు? ఈయనను పంపించడానికి. ఆయన తండ్రి ఉన్నదెందుకు? వీళ్ళ ముగ్గురు కలిసి మనం రక్షించడానికి. దట్ ఈస్ త్రిత్వం.
వీళ్ళు కలిసి ఏం చేస్తారు? ఒక మనిషిని సర్దుతారు, కడుగుతారు, బతుకుని నేర్పిస్తారు. పరిశుద్ధాత్మ మనలో ఉండి కార్యం చేస్తారు. అందుకే కొంతమంది చూడండి, వాక్యాలు చెప్తుంటే వాళ్ళు చాలా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు? జేమ్స్ సెంటిమెంట్గా చెప్పాడని ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఆత్మ పనిచేస్తుంది వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు వాళ్ళ పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన మాటని చెప్పిన, పరిశుద్ధాత్ముడు చెబితే కానీ మనిషి స్వతహాగా పాపాన్ని ఒప్పుకుంటారు అనుకుంటున్నారా? అంత లేదు, ఎవడు ఒప్పుకోడు. పైపెచ్చుకి ఎలా అంటాం చెప్పిన, ఓవరాల్గా దొమ్మి పదం అంటాం. దొమ్మి పోలీస్ పదం వాడుతున్నాను. దొమ్మి అంటే అందరినీ కలుపుకుని అంటాం మనం. ఏమని చెప్పినా, అవును బ్రదర్ అందరం పాపాత్ములు అంటాం. అది దొమ్మి పదం. అందరు కాదు భయ్యా. అవును బ్రదర్ నేను పాపిని అనగలవా? అలా అనాలి అంటే నీలో ఎవరు రావాలో తెలుసా? మొన్న వెళ్ళామండి నెల్లూరు, చాలా పెద్ద చర్చ్ అది. అందులో ఒక ఎల్డర్ పెద్ద ఆయన నడిపిస్తూ నేను మంచి మెసేజ్ చెప్పాను. పగలు యూత్ మీట్ జరిగింది. ముగింపు ప్రార్థన చేయమని ఆయనకు ప్రార్థనిస్తే ఆయన అన్న మాట ఏంటి చెప్పిన, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన నిలబడేలా అన్నాడు, నాలాంటి దుర్మార్గులు, నాలాంటి దొంగలు, క్రైస్తవ్యం ముసుకేసుకుని దేవుని పేరు మీద బతికేస్తున్న మాలాంటి బండ హృదయాల్ని ఈ సహోదరుని ద్వారా పగలగొట్టని సిగ్గు లేకుండా అందరి ముందు అన్నాడు. ఆయన ఎలా అనగలిగాడు అన్నమాట? ఆయన వయసు పెద్దది, ఆయన ఉద్యోగం పెద్దది, ఆయన గౌరవప్రదమైన వ్యక్తి, సంఘంలో పెద్ద. ఆయన ఎలా అనగలిగాడు? అది నేను చెప్పడం వల్ల అనలేదు, గుర్తుపెట్టుకోండి. ఎలా అనగలిగాడంటే ఆత్మ పనిచేస్తుంది. ఏమో ఏ చీకటి కోణాలు ఆయనలో ఉన్నవో, ఏమో దేవునికి నచ్చినవి ఎప్పటి వరకు కనిపించకుండా ఉన్నవేమో, ఏం కనిపించాయో, ఏం అనిపించాయో, పరిశుద్ధాత్ముడు ఏం చూపించాడో ఆ పాపాన్ని గురించి ఆయన దుఃఖముతో ప్రార్థన చేశాడు. ఎదురుగా సంతోష్ బ్రదర్ ఉన్నారు, పక్కన ప్రకాశ్ అన్న ఉన్నాడు. వీళ్ళందరూ చూసి మేము ఒకరు చూసుకుంటున్నాం. ఎస్, పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పని చేయడం అంటే మైక్ ఎలా ఇచ్చి ఈయన ఎగిరితే మీరెగడం కాదు. అది కాదు పరిశుద్ధాత్ముడు అంటే. వాళ్ళెవరో ఆ మధ్యకాలంలో వీడియో వచ్చింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పి ఈయన ఒక రాక్ సాంగ్ ఎత్తుకున్నాడు. వాళ్ళు ఇటొక స్టెప్పు, ఇటొక స్టెప్. నేను అడుగుతున్నాను, సాంగ్ స్పీడ్ అవుతే ఏం చేస్తారు? ఇంకా స్పీడ్గా చేస్తారా? అటొక స్టెప్ వేస్తున్నారు. ఇదేంటంటే అది పరిశుద్ధాత్ముని ఆరాధన. ఎవరు చెప్పారు? నేను అడుగుతున్నాను. ఆయనకంటే ఏదో తెలియదు అనుకోండి. మీరు చదువుకున్నారుగా, మీరు బీటెక్లు చదువుతున్నారు, ఎంటెక్లు చదువుతున్నారు, లేదా డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, మినిమం స్టడీ ఉందిగా. అరే అలా లేదు అని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే, మీరు ఒకటి చదివేడితే తెలుస్తుంది మీకు బైబిల్. మీరు చదవరు. మీరు కావాల్సింది ఏంటంటే ఉద్యోగం ఇచ్చే ఇచ్చేసి ఏం చేస్తావు అడుగుతున్నావు. ఉద్యోగం ఇచ్చేసి ఏం చేస్తావు? సీరియస్గా డబ్బులు పంపించి అకౌంట్లో తీసుకుని పిల్లల్ని చేసుకుని టకమని నర్సు గారు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పండి, అంతే. ఇదేగా నువ్వు చేసేది. దానికోసం కాదుగా లైఫ్ అంటే. ఉద్యోగాల కోసం, బ్లెస్సింగ్స్ కోసం ఇది కాదు కదా భక్తి జీవితం. మరేం చేయాలి? నేర్చుకోవాలి. ఆయన గురించి నేను ఎందుకు నేర్చుకోవాలి? నా దేవుని గురించి నేను ఎందుకు నేర్చుకోవాలంటే, ఆయన నాకు ఎంత బాగా తెలిస్తే నేను అంత బాగా తెలుస్తాను. నా దేవుడు నాకు ఎంత బాగా అర్థమైతే నా మూలాలు ఏంటో నాకు బాగా అర్థమైతే, నా పరిశుద్ధాత్ముడు నాకు ఎంత బాగా అర్థమైతే నా నేచర్ ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఫస్ట్ క్వాలిటీ మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, ఆయన వచ్చి పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు. సహజంగా ఒకడు ఒప్పుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఇలా ఒకరిని నిలబెట్టి, ఏ బ్రదర్ ఎంతకాలం నీ పాపం ఆపు అంటే ఏమంటాడు? నువ్వు ఆపు ముందు అంటాడంట. బ్రదర్ లెగిసి నువ్వు చాలిక నీ పాపాలు ఆపంటే నలుగురులో ఏమంటాడు? ఒప్పుకోడు. మరి ఎప్పుడు ఒప్పుకోగలడు చెప్పండి? ఎస్ బ్రదర్ సరి చేసుకుంటాను ఎప్పుడు అనగలడు చెప్పండి? అతను ఆత్మ ఉన్నప్పుడు అనగలడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అనగలడు. మరలా నేను ఒక మాట చెప్తాను. ఒకడు ప్రసంగాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో, ఒక వర్తమానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో, ఒక సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో, ఒక సహవాసంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే, మనుషులు పశ్చాత్తాపంతో ఏడుస్తారు. వారు ఒప్పుకుంటారు, వారి హృదయాలు చింపుకుంటారు దేవుని దగ్గర. దేవా మేము పాపులమని దేవుని ముందు గోజాడతారు. అలా ఎక్కడైతే జరుగుద్దో ఆ వర్తమానాల్లో, ఆ సహవాసాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది పరిశుద్ధాత్ముడు ఉనికి. ఇంకేం చెప్తున్నాడు? నీతిని గూర్చి. ఏంటట? నీతిని గూర్చి. చదువుదాం, కంటిన్యూ చదువుదాం. ఆయన వచ్చి
పాపమును గూర్చి పాపమును గూర్చి నీతిని గూర్చి, ఇది చాలా అవసరమైన పదం. నీతి అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా? నీతిని గూర్చి అంటే మనకు నేర్చుకోవాల్సింది, నా నీతి వలన నేను రక్షింపబడనని ఒక నీతి అర్థం అవుతుందట. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మన బుర్రలో పనిచేసే మాట ఏంటి చెప్తున్నా? నా నీతి క్రియలు మురికి గుడ్డలని అర్థం అవుతుందట. నా నీతి క్రియల వల్ల నేను రక్షింపబడను. నేను యజ్ఞయాగాలు చేసిన, దాన ధర్మాలు చేసిన, నేను ఎన్ని కార్యాల కొరకు నా ఆస్తులు రాసిచ్చేసిన, ప్రభు యొక్క ఉచిత కృప లేకపోతే నేను రక్షింపబడను. నీతిని గూర్చి ఒప్పుకోవడం అంటే ఎస్, నాకంటూ ఏ నీతి లేదు. నీతిని గూర్చి నేర్చుకోవడం, నీతిని గూర్చి నేర్చుకోవడం అంటే నాకు నీతి లేదని ఒప్పుకోవడమే నీతిని గూర్చి నేర్చుకోవడం. నీతిని గూర్చి నేర్చుకోలేదని నన్ను గుర్తండి చెప్పనా, నేను చాలా నీతిమంతుడని చెప్పుకుంటూ తిరగడం. అందుకే పరిసయుడు సుంకరే ప్రార్థనలో చూడండి, వాడు అంటున్నాడు, పరిసయుడు నేను నీతిమంతుడిని అన్నాడు. పాప అన్నాడు, నేను పాపిని, నీ ముందు తలెత్తడానికి కూడా నేను సరిపోను అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నీతిమంతుడిగా అన్నాడు. ఎవడైతే దేవుని వలనే రక్షణ వస్తుందని తెలుసుకుంటాడో వాడు నీతిమంతుడు. ఎవడైతే నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను, దాన ధర్మాలు చేశాను, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, నన్ను రక్షించకపోతే ఎవరిని రక్షిస్తాడని నేను చేసిన పనులు తోకాలేసి కూర్చుంటే వాడు నీతిని గురించి తెలుసుకున్నవాడు కాదు, వాడికి రక్షణే లేదు. చాలామంది ఏమనుకుంటారంటే 4 పులిహార పట్ల పంచేసి, పంచొద్దని కాదు పంచండి, 4 చీరలు పంచేసి పంచొద్దని కాదు 10 పంచండి, ఎవరొద్దన్నారు. సోషల్ యాక్టివిటీ చేసేసి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేసి వాళ్ళు అనుకుంటారు మేము చాలా ఏదో చేసేస్తున్నాం. నేను అడుగుతున్నాను, భయ్యా మీరు ఎన్ని చేసేసినా అది మీ రక్షణకైతే ఉపయోగం రావు. మనం రక్షింపబడింది, గుర్తుపెట్టుకోండి, మనం రక్షింపబడినది కృపచేత, మనం నిలబడింది కృపచేత, మనం రక్షింపబడింది సత్క్రియలు చేయడానికి తప్ప మనం క్రియలు చేసి రక్షణ పొందలేదు. ఆ క్లారిటీగా ఉండాలి మీకు ఎప్పుడు. మీకు గతించిన తరగతులు ఇక్కడే చెప్పాను, మరి ఎంతమంది గుర్తుందో. మనం రక్షింపబడి కృపచేత రక్షింపబడి క్రియలు చేయడానికి వచ్చామే తప్ప క్రియలు చేసి చెప్పండి రక్షణ తెచ్చుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే నాకు ఏ నీతి లేదు. నేను చాలాసార్లు చెప్పిన మాట మరలా చెప్తున్నాను, నా నీతి నా వలనే నాకు వచ్చింది అనుకుంటుంది. ఎలా ఉంటుంది చెప్పినా, మనం అందరం అంట బైబిల్ ఏమని చెప్తున్నా, అరే మీరు పెంట పూసుకొని ఉన్నారు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీరు పెంట పూసుకొని ఉన్నారన్నారా అని బైబిల్ అన్నప్పుడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనం పెంట పూసుకుని సీరియస్గా మనం దారధర్మాలు చేయడానికి మనం సీరియస్గా, పెంట అంటే ఏం పెంట అని అడగండి, మీకు నచ్చిన పెంట ఏదో ఒకటి, పైనుంచి కింద వరకు మనం మొత్తం రాసేసుకుని సీరియస్గా ఒకటి దగ్గరికి వెళ్ళి మన జేబులోంచి ఇలా 2000 రూపాయలు తీసి బ్రదర్ తీసుకో అని అంటాడు. ఏమంటాడు చెప్పనా, ఈ పెంట నాకు వద్దంటాడు. ఎందుకంటే నీ జేబీ పెంట, నీ నోటు పెంట, నీ నోరు పెంట, అన్నీ పెంట, నువ్వు మనుషుడిగా పెంటతో ఉన్నావు. పెంటగా ఉన్న మనం, నీతి లేని మనం, పెంటతో నింపబడిన మనం మంచి పనులు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తే చెప్తున్నాను అవి కూడా రోతే తప్ప అవి నీతని అనిపించుకో. ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు నేను కలంకమైపోయినప్పుడు నేను ఇస్తున్న నోటు కూడా ఏమవుతుంది చెప్పండి, కలంకం అవుద్ది. ఎదుటోడికి ఫుడ్ పెడుతున్నాను అనుకోండి, మంచి బిర్యానీ మంచిగా స్పైసీగా చేసేస్తాం, గరంగా చేసేస్తాం, లేదా అరబ్ బిర్యానీ స్టైల్లో చేసేస్తాం, మొత్తం మీద ఏదోలా చేస్తాం. ఆ కొంపుతో వెళ్ళి ఆడికి ప్లేట్ ఇస్తాడు, తింటాడా? నువ్వు వద్దు నీ బిర్యానీ వద్దు అంటాడు. లడ్డు చేతిలో పెట్టుకుని వెళ్ళి తిన్న ఆయన మరో లడ్డు కావాలంటే ఏమంటాడు, లడ్డు మొహమే కూడా వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే కంపు. దేవుని దృష్టికి మనం ఎలా ఉండని చెప్పినా, మనం నోట్లు ఇచ్చినా, దాన ధర్మాలు చేసినా, ఎన్ని చేసినా మన నీతి క్రియలు మనల్ని రక్షించలేవు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడయ్యా అంటే, దేవా నేను రక్షణ పొందినది నీ నీతి వలనే తప్ప నేను రక్షణ పొందినది నా నీతి వలన కాదు అని మనసు ఒప్పుకుంటాడట. ఎవడైతే ఆత్మ లేనివాడో వాడు సొంత నీతి కోసం గొప్పలు చెప్పుకుంటాడు. అదే గుర్తు మనకి. ఈడు ఆత్మ లేనివాడు అనడానికి గుర్తు ఏంటి చెప్పినా, ఆడు నీతి కోసం గొప్పలు చెప్పుకుంటాడు. ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పినా, అణిగి మణిగుండి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుని వల్లనే తప్ప నాకంటూ ఏమీ లేదని చెప్పుకుంటాడు.
ఆత్మ ఏం చేస్తాడంటే పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆత్మ ఏం చేస్తాడంటే నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఇంకేం చేస్తాడు? తీర్పును గూర్చి. ఓ మాట చెప్పి త్వరగా మనం ఇంకా లోతుకు వెళ్ళిపోతాం. తీర్పును గూర్చి ఒప్పింపజేస్తారు. ఎవరైనా దేవుని నీతిని వెంబడిస్తారో, మరలా చెప్తున్నా, ఎవరైతే దేవుని నీతిని వెంబడిస్తారో, దేవుని రక్షణ కోరుకుంటారో వారికి శిక్ష లేదు, ఆ జడ్జిమెంట్లోకి వెళ్ళరని ఎవరైతే నమ్ముతారో వారు తీర్పును గూర్చి జాగ్రత్త పడినవారు. చాలామంది మీరు బయటికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ డే ఉందట, ఇలా జరుగుద్దట, లోకానికి ఒక తీర్పు జరగబోతుందట, ఆ తీర్పు కొరకు మనం ఉండాలంటానంటే వాళ్ళు ఏమంటారు చెప్పిన యథాండవాదం చేస్తారు. ఎటు తీర్పు ఉందా? దేవుడు తీర్పు తీరుస్తాడా? అందరూ ఆయన న్యాయపీఠం మీద నిలబడతామా? ఇదంతా జరుగుద్దా అని ఎటకారం చేస్తారు, యథాండం చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బయట వాళ్ళు తీర్పు ఉందంటే ఒప్పుకోరు. మీరు వెళ్ళి చెప్పండి, అరే సినిమాలు చూడకరా, తీర్పు ఉందని, తీర్పు తీయనీలే అంటాడు. మరి అలా తిరక్కరా, తీర్పు ఉందిరా, ఆ తీర్పులో మళ్ళీ నిలబెడతారంటే తీర్పు ఉందా? నీకు ఉంటుందిలే, నాకు ఉండదు అంటాడు. తీర్పు ఉందని చెప్పండి, వాళ్ళు ఎటకారం చేస్తారు, ఎద్దేవా చేస్తారు. తీర్పు ఉందంటే వాళ్ళు నమ్మరు, నవ్వుతారు. కానీ ఆత్మ ఉన్నవాడు తీర్పు ఉందని భయపడి ఆడి జాగ్రత్త పడతాడట. అటు తోటి స్నేహితులందరూ రారా బయటికి వెళ్దామంటే రాడు. ఎందుకంటే అమ్మో ఇవి దేవుడు తన తీర్పులోనికి తీసుకొస్తాడేమో. వాడు అందరూ తిడుతున్నారు, నువ్వు కూడా తిట్టరంటే వాడు తిట్టడు. ఎందుకంటే వాడికి అర్థమవుద్ది, ఏమో దేవుడి మాటలు తీర్పులోనికి తెస్తాడేమో. దేవుని ఆత్మ కలిగిన వాడికి మరొక గుర్తు ఏంటంటే వాడు ఎల్లకాలం రాబోతున్న తీర్పును గూర్చి భయపడుతూ బతుకుతాడట. ఎంత బాగుందో చూడండి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే పాపాన్ని గూర్చి ఒప్పిస్తాడు, నీతిని గూర్చి నేర్పిస్తాడు, ఇంకా తీర్పును గూర్చి ఎదురు చూసేలా చెప్తాడు. ఆ తీర్పు కొరకు నీ అడుగులు ఎలా వేయాలో మనకి చెప్తాడు. జాగ్రత్త, జడ్జిమెంట్ ఉంది, జాగ్రత్త, జడ్జిమెంట్ ఉంది, జాగ్రత్త. దేవుడు అడుగుతాడు, మాట జాగ్రత్త, కార్యము జాగ్రత్త, చూపు జాగ్రత్త, ప్రతి కార్యము జాగ్రత్త అని మనకి ఆయన నేర్పిస్తాడట. బయటి వారు నమ్మరు, ఆత్మ ఉన్నవాడు తీర్పుని నమ్ముతాడు. ఇంకా ఏమి నేర్పిస్తాడంటే ఆశ్చర్యకరమైన మాట 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అదండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనడానికి గుర్తులలో ఒక గుర్తు ఏంటో చెప్పనా? ఆయన సర్వసత్యములోనికి, ఆయన సత్యమయుండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడట. మన హృదయాలను, మన మనస్సులను ఆయన అదుపు చేసి ప్రతి ఒక్కరికి ఆయన నేర్పించేది ఏంటంటే సత్యమును గూర్చి అవగాహన నేర్పిస్తాడట. ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉండాలని గుర్తు ఏంటో చెప్పనా? మీకు రోజు రోజుకి వాక్యం మీద చెప్పండి జ్ఞానం పెరుగుద్ది. మీరు రోజు రోజుకి పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్న సత్యము పట్ల లోతైన అనుభవం కలుగుద్ది. సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఎప్పుడు వచ్చినా కానీ మీ దుఃఖాలు నివారణ అవునుగాక, మీకు ఉద్యోగాలు వచ్చుగాక, మీ గృహాలు కట్టబడునుగాక, మీ ఆరోగ్యాలు స్థిరపరచునుగాక, ఇదే చెబుతూ కూర్చున్నారు అనుకోండి, అది సత్యమును గూర్చి ఎప్పుడు సంపూర్ణతలోనికి నడిపించే సంఘము అవ్వదు. మీరు ఇప్పుడు ఈరోజున్న సంఘాలన్నీ మీరు చూడండి, ఎక్కువ సంఘాలు ఫుల్ అయిపోవడానికి, ఎక్కువ సంఘాలు రద్దీ అయిపోవడానికి, ఎక్కువ సంఘాలు ఇంటర్నేషనల్ చర్చెస్గా, వర్షిప్ సెంటర్స్గా చెప్పుకోవడానికి కారణం ఏంటి చెప్పిన? వాళ్ళ మెసేజెస్ ఎప్పుడు చూడండి జనరల్ థీమ్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా TV9లో కానీ TV5లో కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ఇదిగో ఇల్లు లేక బాధపడుతున్నారా, గురువు గారిని సంప్రదించండి. TV9లో వస్తాయి, చూశారు మీరు? సేమ్ అడ్వర్టైజ్మెంట్లు. ఎప్పుడైనా చెప్తాను ప్రాస్పరిటీ ఎలా ఉంటుందో, సేమ్ అతను కూడా ఒక పూజారి లేదా ఎవరో ఒక బేపనాయన లేదా ఎవరో ఒక పెద్ద ఆయన ఎవరో కూర్చుంటారు గురువు గారు, ఆయన కూడా ఒక రేఖ ఒక వాల్ పోస్టర్ వేస్తున్నాడు. ఆ వాల్ పోస్టర్ మీద వేసే సేమ్ టైటిల్ ఏంటి చెప్పినా, మీరు గృహంలో నెమ్మది లేకున్నారా, గురువు గారికి ఫోన్ చేయండి. మీకు ఉద్యోగం లేక బాధపడుతున్నారా, గురువు గారికి ఫోన్ చేయండి. రాశిఫలం బలంగా లేదా, గురువు గారికి ఫోన్ చేయండి. భార్య లేక బాధపడుతున్నావా, గురువు గారికి ఫోన్ చేయండి. భార్య మాట అంటలేదా, మళ్ళీ చెప్తున్నాం, గురువు గారికి ఫోన్ చేయండి. సేమ్ టైటిల్స్ మన వాళ్ళు వేస్తున్నారు చూడండి. ఇల్లు లేక బాధపడుతున్నావా, చెప్పండి, మందిరానికి రండి. చెప్పండి, ఇంకా భార్య లేక బాధపడుతున్నావా, మందిరానికి. సేమ్ టైటిల్ అడుగుతున్నాను. దానికి దీనికి పెద్ద తేడా ఏమన్నా ఉందా? పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళవే చెప్తున్నారు, వీళ్ళదే చెప్తున్నారు. సత్యం ఈ సంఘములో లేదనడానికి గుర్తు అని చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడు జనరల్ విషయాల మీదే మనసు పెడతారు.
సత్యము, పరిశుద్ధాత్ముడు ఇక్కడ పనిచేస్తున్నాడు గుర్తు చెప్పిన వారు దేవుడిచ్చిన లేఖనాన్ని రోజు రోజుకి లోతైన జ్ఞానములోనికి, సర్వసత్యములోనికి నడిపింపబడతారు. అరే ఒక 2 ఏళ్ల క్రితం మీరు ఇలా ఉండేవారు కదరా, 2 ఏళ్ల క్రితం మాటలకి ఇప్పుడు మాటలకి మీలో చాలా మెచ్యూరిటీ వచ్చిందని ఎన్నవాడు చెప్పాలని గుర్తెట్టుకోండి. ఒకప్పుడు మీరు ఎలా మాట్లాడేవారు కాదురా, బైబిల్ ఇంత బాగా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారంటే ఆ సంఘము వారిని ఆ పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. ఇల్లులు, ఈ గృహాలు, ఉద్యోగాలు ఇవే కాదు గుర్తుపెట్టుకుని, అవి ఎవరనుకున్నా అంటలేదు, ఇస్తాడు. కానీ వాటిని గూర్చి అడగడానికి మాత్రం మందిరానికి రాకూడదు. మీ సీరియస్గా డౌట్ ఇచ్చేది అంటే మాకు ఉద్యోగాలు రావని అని వస్తాయి. ఆయన ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. మరి నేనేం చేయాలి సీరియస్గా? ముందు నీ దేవుడేంటో నీకు బాగా తెలియాలి. అందుకే బైబిల్లో కూడా ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పిన, ఆయన రాజ్యమును గూర్చి నీతిని గూర్చి మొదట ఎతకండి. మొట్టమొదటి మీరు చేయాల్సింది ఆ తీర్పు, ఆ నీతి, ఆ రాజ్యము, ఆ రాబోతున్న ఆ గడియలు ఎలా ఉంటాయో ఆ సత్యం నేర్చుకోండి. అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాం. మన సంఘంలో మీకు ఏమీ రావని చెప్పదు. మన సంఘంలో చెప్పే మాట ఏంటి చెప్పిన, మీరు వాక్యాన్ని నేర్చుకోండి, టయానికి అవన్నీ వస్తాయి. వాక్యాన్ని నేర్చుకోమని ఏ సంఘం చెప్పదు తెలుసా మీకు? ఎందుకంటే మీరు ఎక్కువ నేర్చుకుంటే నేర్పించిన వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారని చెప్పరు. చాలామంది చెప్పరు. మమ్మల్ని అలాగే నేర్చుకోమని ఎవరు నేను క్వశ్చన్లు అడిగితే నా వైపు ఎరగా చూసేవారు. నాకు అర్థం లేదంటే మాకు అర్థమవుతుంది నువ్వు కావాలని అడుగుతున్నావు అని అనేవారు. అదో రకం. ఏ సంఘం నేర్చుకోమని చెప్పదు, ఎంకరేజ్ చేయదు. కానీ గుర్తుపెట్టుకోండి, మనలో ఐక్యతను కలిగించే ఆత్మ ఉన్నాడు కనుకే తమ్ముడు చెప్పినా నేను ఆనందపడతాను, ఆ తమ్ముడు చెప్పినా ఆనందపడతాను, మీరు చెప్పినా ఆనందపడతాను. ఎందుకంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరో ఒకరు కొత్త సంగతి చెప్తారు, ఏదో ఒక కొత్త సంగతి చెప్తారు, ఏదో ఒకటి నేర్పిస్తాడు. అతనికి బయలుపరచబడింది, నాకు బయలుపరచబడింది అనే పదం మీకు ఇంపుగా ఉందో లేదు నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది. నేను ముందుకు తీసుకొచ్చి నేను చెప్తుంటాను. అదే బైబిల్ చెప్తుంది, సర్వసత్యములోనికి ఆయన నడిపించిన యువతంతా మనం నేర్చుకోవాల్సిన మాట అని చెప్పిన, నాకు ఆత్మను అనుగ్రహించని అడగాలట. అందుకే మీకు గతించిన వారం కూడా అన్నాను, బైబిల్లో అల్టిమేట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే దేవుడు అన్నమాట, ఆయనను అడుగువానికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మని అనుకునేవాడిని. ఇది గిఫ్ట్ ఏంటి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, ఆ గిఫ్ట్ కన్నా ఇంకే గిఫ్ట్ గొప్పదే లేదని. ఎందుకంటే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను బైబిల్ చదివిన తొలి నాళ్ళల్లో నీకు నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే ఇంతకు మించిన గొప్ప బహుమానం ఏమీ లేదు. ఈయనుంటే చాలు, లైఫ్ ఏంటో అర్థమవుద్ది. ఈయనుంటే చాలు, పాపం అంటే ఏంటో అర్థమవుద్ది. ఈయనుంటే చాలు, రాబోతున్న ఆ భవిష్యత్తు తీర్పు ఏంటో అర్థమవుద్ది. ఈయనుంటే చాలు, అసలు నాలో నీతి ఏమీ లేదని అర్థమవుద్ది. ఈయనుంటే చాలు, నేనేంటో అర్థమవుద్ది. ఈయనుంటే చాలు, సత్యము జ్ఞానం అంటే ఏంటో అర్థమవుద్ది. ఇది అర్థమైతే చాలు, నా లైఫ్ ఎంత బ్రైట్గా ఉండాలో అర్థమైపోతుంది. అందుకే దేవుడు ఏమిస్తావు ప్రభువా మాకంటే, ఆయన పరిశుద్ధాత్మను మనకి ధారాళముగా అనుగ్రహిస్తాడట. అందుకే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆత్మ వచ్చినప్పుడు సత్యములో నడిపిస్తూ ఆయన చేసే పనులు వాక్యానుసారంగా మనతో చేస్తాడట. ఇక లోతుగా ఒక వాక్యంలోకి వెళదాం. ఈ వ్యక్తి సత్య సంబంధముగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడితో ఉన్నాడు అనడానికి గుర్తుల్లో మరో గుర్తు ఏంటి చెప్పిన, మనం చేసే పనులు సత్యముతో ముడిపడి ఉంటాయట. అంటే ఆత్మ మనల్ని నడిపిస్తుంది కనుక వాక్యము, లేఖనానికి మనం చేసే పనులు సరిపోతాయట. మనలో ఆత్మ లేడనడానికి గుర్తు ఏంటంటే, మనం వాక్యానికి లేఖనాలకి సరిపోమంట. అంటే ఇవి నీ పనులు తప్ప ఆత్మ చేసిన పనులు కాదు. పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడనడానికి లేఖనానుసారమైన జీవితం ఉంటుంది, పరిస్థితులు లేఖనానుసారంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు వాక్యానికి విరుద్ధముగా మనల్ని ఏ కార్యము చేయించడం. ఆయన మనతో ఉంటే మనం చదివినా వాక్యానుసారమైన కార్యమే ఉంటుంది. అంటే నీకోసం నువ్వు చదువు, చెప్పండి, దేవుని కోసం చదువుతాం. మన ఉద్యోగం చేసిన వాక్యానుసారంగా ఉంటుంది. ఎందుకంటే లంచాలు కానీ అడ్డగోలుదారులు కానీ ఏమీ చేయం. ఎందుకంటే అది వాక్యానుసారంగా చేస్తాం. మనం ఉద్యోగం నిజాయితీగా చేస్తాం. ఏదైనా ఒక కాపరమైన, ఒక స్నేహమైన, ఏదైనా వాక్యానుసారంగా పరిశుద్ధాత్ముడు ఉంటే ఎక్కడికక్కడ మనల్ని గైడ్ చేస్తాడట. మీరు అనుకుంటారు పరిశుద్ధాత్ముడు అనగానే
సంఘంలో ఉన్నప్పుడే ఉంటాడు అనుకుంటారు. కాదు, మీరు బస్సులో వెళ్ళిన మీతో పాటు మీలో ఉంటాడు ఆయన. తోటి ప్రయాణికుల్ని ఎలా చూడాలో మీకు నేర్పిస్తాడు. ఎక్కడికక్కడే మీకు డిఫెన్స్ చేస్తూ ఆయన మీ ఎదురుగా ఉంటాడు, మీలో ఉంటాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు చేసే ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, నిజంగా ఇది అందరూ చూడాలండి. 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని నన్ను మహిమపరిచిన మాట మీకు ఎలా ఉందో. పరిశుద్ధాత్ముళ్ళు ఉండే మరొక గొప్పతనం ఏంటి చెప్పిన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గ్లోరిఫై, మహిమపరుస్తాడట. ఈరోజు చాలామంది గమనించాల్సిన వాక్యము, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తాడట. క్రీస్తు విరోధులు అంటున్న మాట ఏంటి చెప్పిన, యేసు ప్రభుని చెప్పండి మహిమపరచకండి అంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడే ఎవరిని మహిమపరుస్తున్నాడట, యేసుక్రీస్తుని. పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తుంటే ఈరోజు అనేక మంది అంటున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని మనం మహిమపరచకూడదు అంటున్నారు. ఎంత ధైర్యం చూడండి. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, పాపాన్ని గురించి ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు, తీర్పును గురించి ఒప్పిస్తాడు, మనం చేసే ప్రతి పనులు దగ్గర నడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, యెహోవాని ఆరాధిస్తూ మనల్ని యేసుక్రీస్తు ఆరాధికులుగా మారుస్తాడట. చాలామంది పిచ్చి మాట మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముని మనం ఆరాధించకూడదు, యేసుక్రీస్తుని మనం ఆరాధించకూడదు, తండ్రిని ఆరాధించాలంటారు. మనకు తెలియాల్సిన మరొక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తాడట. చాలామంది పిచ్చి మాట మాట్లాడుతున్నారు. ఎంత అజ్ఞానం అంటే, యేసుక్రీస్తు వారిని ఆరాధించమని ఎక్కడుందంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరిశుద్ధాత్ముడు నన్ను మహిమపరుస్తాడు. మహిమపరచడం అనగానే పర్యాయ పదాల్లో పదం ఆరాధన కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా ఆరాధిస్తాడు, ఆయన నీలో ఉండి ఆరాధిస్తాడు, నీతో ఉండి ఆరాధిస్తాడు. మన సేవియర్ ఆయనే అని చూపించి రోజు రోజుకి మనల్ని, మన జీవితాల్లో ఆయనను గొప్ప చేస్తాడు. ఇంకా అన్న మాట ఏంటి చెప్పిన, ఆయన నా మాటే బోధిస్తాడు తప్ప ఆయన కొత్తగా బోధించేది ఏమీ ఉండదన్నాడు. పరిశుద్ధాత్ముడిలోను, తండ్రిలోను, యేసుక్రీస్తులో చూడాల్సిన గొప్ప సంగతి ఏంటి చెప్పిన, ఒకే ఒక్క మాట, నేను తండ్రి దగ్గర విన్నవే చెప్పానన్నాడు. ఈయన ఎవరు, కుమారుడు. నా దగ్గర విన్నవే ఈయన చెప్తాడన్నాడు. ఎవరు, పరిశుద్ధాత్ముడు. వీళ్ళిద్దరూ కలిసి, మరలా గుర్తుపెట్టండి, ఆయన ఏదైతే చెప్పమన్నాడు అదే చెప్తా అన్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పనా, ప్రభు అయిన యెహోవా యేసుక్రీస్తు వారిని అంటాడు, నా దేవా నువ్వు గొప్పవాడివి అంటాడు. ముగ్గురులో కనబడే ఈక్వాలిటీ ఏంటి చెప్పనా, వాళ్ళు ఒకరిని ఒకరు గ్లోరిఫై చేస్తారు, ఒకరినొకరు మహిమపరుచుకుంటారు, ఒకరినొకరు గొప్ప చేసుకుంటారు, ఒకరు తగ్గుతుంటారు, ఒకరు హెచ్చింపబడతారు. ఈ తగ్గడం హెచ్చింపబడడం కూడా దేనికోసం అంటే మన కోసమే. వాళ్ళు తగ్గారంటే మన కోసమే, ఒకరు హెచ్చింపబడ్డారంటే మన రక్షణ కొరకే. ఏది జరిగినా ఈ ముగ్గురు చేసేది మన కొరకే. అందుకే చూడండి, పరిశుద్ధాత్ముడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తాడట. మరొక పిచ్చి మాట మాట్లాడుతూ చాలామంది అంటున్న మాట ఏంటంటే, ఒక ఇమేజ్ చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ హీ అని ఉంది చూడు తమ్ముడు, ఒక ఇమేజ్ చూద్దాం. అది చూసి మీరు మాట్లాడదాం ఒక మాట. అపోస్తుల కార్యములు, అపోస్తులు గారి ఇమేజ్ చూడు తమ్ముడు. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు పేతురు పరిశుద్ధాత్ముడు మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. ఆగుదాం, ఒక మాట చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి చెప్పిన, ఆయన పవర్ కాదు, మరలా ఆయన ఫోర్స్ కాదు. ఆయన ఎవరు, హీ ఏ పర్సన్. ఆయన ఎక్కువ బైబిల్లో కనబడే మాట ఏంటి చెప్పిన, ఆయన 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 అంటే వ్యక్తి. ఆయన అయస్కాంత శక్తి కాదు, కరెంట్ కాదు, ఫోర్స్ కాదు. ఆయన ఎవరంటే శక్తి.
ఆయన ఏదో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళే ఏదో ఒక తెలియని మాయాజాలం కాదు. ఆయన ఎవరు? ఒక శక్తి. ఆయన ఎలా ఉంటాడు? ఆయనకి గుణ లక్షణాలు ఉన్నాయి, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి దైవికమైన లక్షణాలు ఉన్నాయి. ఆయన కూడా సాక్షాత్తు దేవుడు. చాలామంది అడుగుతున్నారు మాట అని చెప్పిన పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎక్కడ ఉందని అంటే, గతించిన వారం అంతా చెప్పిన తర్వాత తిరిగేసాడు ఏంటి అని చెప్పిన పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎక్కడ ఉందని. నీకు అర్థం అవుతలే, ఎందుకంటే నీకు ఆత్మ లేదు. పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎక్కడ ఉందంటే కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం నుండి పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఎక్కడ ఉందంటే పేతురు నోట వినబడుతున్న మాట చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వలలో కొంత దాసి పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. నువ్వు ఏ ట్రాన్స్లోకి వెళ్తావు, లేదా ఏ టెక్స్ట్లోకి వెళ్తావో, ఏ మూలానికి వెళ్తావో నాకు తెలియదు. చదివి మొత్తం మీద అక్కడ ఉన్న మాట ఒకే ఒక్కటి, అక్కడ దేవుణ్ణి మోసపుచ్చితివి అంటున్నాడు పేతురు. ఎవరా దేవుడు? పరిశుద్ధాత్ముడు. పైన మాట చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్మని మోసపుచ్చావు. నువ్వు దేవునితో అబద్ధమాడో. ఎవరిని మోసపుచ్చాడు? ఎవరితో అబద్ధమాడాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు. పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఉందంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఎవడైనా, ఏ వ్యాఖ్యానకర్త అయినా, ఏ వ్యాఖ్యానం మీరు చదివినా, ఏ కామెంటరీ చదివినా మీరు చదవండి, ఏ బైబిల్ పండితుడైనా అక్కడ పేతురు ఉద్దేశంలో దేవుడితో అబద్ధమాడాడన్న ఆ ఉద్దేశం ఎవరిని కూర్చుంటున్నాడని అడగండి. ఏ బైబిల్ పండితుడని చెప్పే మాటని చెప్పినా అక్కడ పరిశుద్ధాత్ముడినే పేతురు దేవుడు అంటున్నాడు. పరిశుద్ధాత్ముడినే దేవుడు అంటున్నాడు పేతురు ఉద్దేశంలో. అక్కడ దేవుడు అంటే ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఉందంటే సాక్షాత్తు యేసుక్రీస్తే దేవుడు అని ఉంటే నమ్మతలేదు నువ్వు. యేసుక్రీస్తు వారే దేవుడు అని ఎన్నో వచనం ఉంటే నమ్మట్లేదు, ఇక పరిశుద్ధాత్ముడు కూడా నమ్ముతావా? ఒక ఆయన మాట్లాడితే ఏమంటారు చెప్పిన ఎంత భయం ఎంత అనొచ్చు చూడండి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? సర్వెంట్ అంటున్నాడు. సర్వెంట్ అంట ఎవరు? సేవ చేస్తాడు, ఆయన పరిచారం చేస్తాడు. ఎవరికి చేస్తాడు? నీకు చేస్తాడు, నాకు చేస్తాడు, యెహోవాకు చేస్తాడు. ఆయన సేవ చేయడానికి కూడా కారణం ఏంటి చెప్పిన గుర్తుపెట్టుకో, మనలను రక్షించడానికి. మన గుచ్చి తగ్గొచ్చాడు. ఆయన ఎవరంటే సాక్షాత్తు దేవుడు. అందుకే దేవుడైన ఆత్మరూపిడైన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన లేని లోటును తీర్చడానికి మన గుండెల్లోకి మనలోకి వచ్చాడట. మొన్న నుండి చదువుతున్నాం ఆ 14వ అధ్యాయం 16వ అధ్యాయం, ఆ 14వ అధ్యాయం 16వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను గురించి అన్న మాట ఏంటంటే, ఆయన మీతో ఉండాలని నేను తండ్రిని వేడుకుంటున్నాను. ఆయన అంటే ఎందుకు ఆ పదం అంటున్నానంటే ఆయన పర్సన్. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు కనిపించాడు, ఈయన కనిపించడు. యెహోవా కనిపించడు. త్రిత్వంలో యేసుప్రభు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కనిపించడు. అయినా ఆయన వ్యక్తి అంటే వ్యక్తే. అదేంటండి కనిపించకుండా కూడా ఉంటాయంటే, కొన్ని కనిపించకుండానే మనం అనుభవించట్లేదా? కొన్ని కనిపించకుండానే వాటి ఉనికి మనకు తెలియట్లేదు, తెలుస్తుంది మనకి. మీరు ఏదైనా మీరు చూడండి, కొన్నిటికి అవి ఉన్నాయంటే ఉన్నాయి, వాటిని ప్రూవ్ చేయండి. రియాలిటీగా అంటే ప్రూవ్ చేయలేము మనం. మీరు చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, దీనికి బరువు ఉంటుంది, దీనికి వయసాలు ఉంటుంది, దీనికి హైట్ ఉంటుంది, దీనికి వెయిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీన్ని ప్రూవ్ చేయొచ్చు. కొన్నింటిని ఈ యూనివర్స్లో నిరూపణ చేయలేం. ఉదాహరణకి చెప్పిన 1 అనే అంకెయ్యండి, దాని వెయిట్ ఎంత చెప్పండి. 1 అనే అంకెయ్యండి, దాని ద్రవ్యరాశి ఎంత చెప్పండి, దాని చుట్టుకొలత చెప్పండి. చెప్పలేము. కొన్ని వినగలం, కొన్నిటిని మన ల్యాబొరేటరీలో మన ల్యాబుల్లో మనం పరీక్షించి ప్రూవ్ చేయలేము మనం. కొన్ని అంతే. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడంటే ఆయన లో నుండి అంతర్గతంగా పనిచేస్తాడు. ఆయన చూద్దాం, ఇంకా లోతుకి ముందు తరగతుల్లో చూద్దాం దేవుడు ఏమై ఉంటాడు. ఆ అర్థం కాని తత్వం ఏంటంటే ఉదాహరణకు కాదు కానీ కొంత సైంటిఫిక్ ఉదాహరణలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంకా మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన మీతో ఉండాలని నేను వేడుకుంటాను. ఆ 14-16 అధ్యాయాల సారాంశమే ఈరోజు క్రైస్తవం ఊగుతుందో చూసారు. అందరు కార్లేండి, కొందరు ఏ సందర్భాన్ని బట్టి ఊగుతున్నామని ఆ సందర్భాన్ని చూపిస్తున్నారో ఆ సందర్భం నెరవేర్పే 14-16 అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనకు జవాబని ఎంతమందికి తెలుసు? ఏ సందర్భం? పెంతెకొస్తు సందర్భం. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం, త్వరగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచు ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఈ కనబడుతున్న ఈ భాషలో దీనిని అంటే అక్కడ పరిశుద్ధాత్ముని కాదు, దీనిని అంటే వారు మాట్లాడుతున్న ఆ కార్యమును చూసారు, దానిని దీనిని అన్నాడు. మళ్ళీ ఇదిగో దీని అని అన్నాడు. ఇక్కడ స్త్రీలింగం పురుషలింగం అని పరిశుద్ధాత్మకు తగిలించకండి. ఇక్కడ దీనిని అంటే మీరు చూస్తున్నదేంటి? ఇదిగో మేము మాట్లాడుతున్నాం. మీరు వింటున్నదేంటి? మేము మాట్లాడుతున్నాం. ఇదిగో మేము సామాన్యులమై ఉండి మాట్లాడుతున్న ఈ మాటలు మీకు అనిపిస్తున్నాయి. ఈ కార్యాన్ని దీనిని అంటే మీరు చూస్తున్న దానిని. అక్కడ రాస్తున్న మాట చూడండి. ఇదిగో కాగా దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. బాగా వినాలి. ఆయన కుడిపార్శ్వమును హెచ్చింపబడి అంటే 16-14 అధ్యాయాల్లో చెప్పిన మాటే, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. ఆయన వెళ్ళాడు, కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు, వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మని వద్దకి పంపిస్తానని. అక్కడ చెప్పిన మాట నెరవేర్పు పేతురు ఒక్క మాటలో నిరూపణ చెబుతున్నాడు. ఆయన చెప్పినది ఇక్కడ నెరవేరుతుంది అన్నాడు. ఆ 14-16 అధ్యాయాల సారాంశం ఒక వాక్యంలో చెప్తున్నాడు. ఇదిగో ఆయన చెప్పింది ఎక్కడ నెరవేరుతుంది. ఇది కొత్త సంగతి ఏమీ కాదు. ఆయన చెప్పాడు పంపిస్తానని, ఆయన చెప్పాడు ఆయన వస్తాడని, ఆయన చెప్పాడు ఇదిగో కార్యం ఇలా జరుగుద్దని. ఆయన చెప్పిందే జరుగుతుంది. ఆయన సరిగ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆయన ఇచ్చింపబడిన తర్వాత, కుడిపార్శ్వాన కూర్చున్న తర్వాత నేను ఆయన్ని పంపిస్తానన్నాడు. ఆయన అన్న మాట నిలబెట్టాడు. మా మీదకి ఆయన్ని పంపించాడు. ఇది చూపించి చాలామంది అదిగో వాళ్ళ భాషలు మాట్లాడారు. ఓకే, వాళ్ళ భాషలు మాట్లాడారు. వారు ఏ భాష మాట్లాడారు? మనుషులకు అర్థమయ్యే భాషలు మాట్లాడారు. మీరే భాషలు మాట్లాడుతున్నారు? ఆ భాష మీకు అర్థం కాని భాష మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారు. భాషల్లో రకాలు ఉన్నాయి. దేవదూతల భాషలు ఉన్నాయి, మనుషుల భాషలు ఉన్నాయి, మనం అంతర్గతంగా నెమరవేసే భాషలు ఉన్నాయి. ఇందులో ఏ భాషను అడుగుతున్నాను? మీరు ఏ భాష మాట్లాడినా దానికి అర్థం ఉంది. అర్థం లేని భాష బైబిల్లో లేదు, పరలోకంలో కూడా లేదు. అర్థం కాని భాష ఏది లేదు. మానవులుగా మనం అర్థం చేసుకున్నప్పుడే ఆ భాష మాట్లాడు, లేకపోతే అవసరం లేదన్నాడు. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయలేనిది మీరు మాట్లాడుతూ డంబానికి పోయారో అది మీ కార్యమే తప్ప పరిశుద్ధాత్మ కార్యము కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? ప్రభువు చెప్పిన మాట నిలబెట్టుకుని నెరవేర్చి పెంతెకొస్తు దినాన్న ఆయన చెప్పిన వాగ్దానం నెరవేర్చేశాడు. 16 అధ్యాయం చెప్పాడు. ఆయన వెళ్ళిపోతూ కంగారు పడకండి, ఆయన వస్తాడు అన్నాడు. ఆ మాట నిలబెట్టాడు. అన్నట్టుగానే పెంతెకొస్తు దినాన్న పంపించేశాడు. ఇంకా ఏముంది పరిశుద్ధాత్మను గూర్చి అంటే, ఆయనను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన మాట, ఆయన దేవుడనే ఉంది. మరో మాట ఏంటో తెలుసా? ఆయనను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన సృష్టికర్తను కూడా ఉంది. ఎవరు? పరిశుద్ధాత్మ. ఒక టేబుల్ చూడండి, నాకు నెట్లో దొరికింది, భలే ఉంటుంది. ఆ టేబుల్ని ఒకసారి అయితే ముగ్గురిని కంపేర్ చేస్తూ మనం చూపిస్తున్న విధానం. మీరు అందులో అన్ని రిఫరెన్స్ నేను చెప్పను కానీ కంపేర్ చేస్తున్నారు చూడండి. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. వీళ్ళ ముగ్గురికి ఈక్వల్ క్యాడర్స్ ఉంటాయి. మీరు చూడండి, వాళ్ళ ముగ్గురికి ఒకే స్వభావం ఉంటుంది. చూడండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. యెహోవా దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. మరో పదం ఏంటంటే వారు సృష్టికర్తలు. ఒకే సృష్టికర్త ముగ్గురు సృష్టికర్తలు ఒక్కటిగా, త్రిత్వం.
యెహోవాయే సృష్టికర్త కాదు, యేసుక్రీస్తే సృష్టికర్త కాదు, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్త. ఎక్కడుందండి అలా అని? లేని మాటలు చెప్పకండి అనకండి. లేని మనం ఎందుకు చెప్తాం? ఆత్మ లేకపోతే చెబుతాం. లేని మనం ఎందుకు చెప్తాం? ఉందా బైబిల్ అంటే ఉంది. ఎక్కడుంది? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను దేవుని ఆత్మ జలములు పైన అల్లాడుచుండు. సృష్టి క్రమంలో బాగా వినాలి. సృష్టి క్రమంలో సృష్టిని చేస్తున్నప్పుడు ఆ సృష్టి నిర్మాణంలో సృష్టిని చేస్తున్న వారిలో సృష్టికర్తగా కనిపిస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని ఒకటి వెళ్ళింది, నాసా పంపించింది, చూశారు లేదా? మొన్న మధ్య 4 ఫోటోలు చేసి పంపించింది. మళ్ళీ ఇంకో ఫోటో వచ్చేసరికి ఇంకో వార్త కూడా వచ్చింది, శకలం గుద్దేసిందట. ఎవరిని? జేమ్స్ వెబ్. నిజంగా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ భలే అనిపించింది. నాసా పంపించిందిగా మన రీసెంట్గా. అది 13 లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఆ విషయాన్ని ఫోటో తీసింది. మీకు క్వశ్చన్ వచ్చిందో లేదు కానీ ఫిజిక్స్ తెలిస్తే నిజంగా ఫిజిక్స్ ఎంత లోతుగా మనం తెలుసుకుంటే నిజంగా అర్థమైతే తెలివైన అయిపోతాం, లేదా పిచ్చోళం అయిపోతాం. నిజంగానే అలా ఉంటుంది, భలే ఉంటుంది. మీకు ఐన్స్టీన్ గారు ఉన్నారుగా, ఐన్స్టీన్ గారు చూడండి, ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆయన మైండ్ అంతా దానిలో పెట్టిన తర్వాత ఆయన మీద ఒక జోక్ ఉంది. ఆయన ల్యాబ్లోనట ఒక పిల్లిని పెంచుకునేవాడట. చాలామంది చెప్పిన మాట. ఆయన పిల్లిని పెంచుకున్న తర్వాత ఆ పిల్లి ఒకరోజు పిల్లనెట్టిందట. ఈ పిల్లి లోపలికి బయటికి తిరుగుతూ ఉండాలిగా. ఈ లోపలికి బయటికి తిరుగుతున్నప్పుడు అది లోపలికి బయటికి ల్యాబ్లోకి వచ్చిపోవడానికి చిన్న కన్నం పెట్టాడట. అది లోపలికి బయటికి ఆ కన్నంలో తిరిగేదట. పెద్ద పిల్లికి చిన్న పిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న కన్నం పెట్టాడట. నేను అంత పెద్ద తెలివైన ఆయన చేసిన పని అని చెప్పిన రెండింటికి ఒక కన్నం సరిపోదు అనుకున్నాడట. మీకు అర్థమైంది లేదు? ఆయన మైండ్ అక్కడ పనిచేసింది తప్ప ఈయన మైండ్ చెప్పండి ఎక్కడ పని చేయలేదు. ఫిజిక్స్ అలా ఉంటుంది. అయితే అయిపోతాం, లేకపోతే మొత్తంగా అయిపోతాం. అందుకే అబుల్ టెలిస్కోప్ కన్నా ఇంకా సూపర్ పవర్ ఉన్నది ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అది పంపించింది నాసా. అది తీసింది ఎప్పుడో 13 లక్షల క్రితం జరిగిన ఒక గొప్ప కార్యాన్ని. ఎలా తీసింది? అది వస్తున్న కాంతి కిరణాలని ఫోటో తీసిందట. 13 లక్షల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగిందన్నారు. ఎప్పుడో చెప్పారు ఈ స్టేట్మెంట్. దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక పిక్ తీసింది. ఇప్పుడు అది పంపించింది. అడుగుతున్నాను, ఎప్పుడో జరిగింది, దీనికి ఇప్పుడు ఎలా కనబడింది? మీకు అర్థమైందో లేదు? అప్పుడు జరిగింది 13 లక్షల క్రితం, మరి ఇప్పుడు ఎలా దీనికి తెలిసింది? ఇప్పుడు ఎలా దానికి కనబడింది? అప్పుడు ఫోటో ఇప్పుడు ఎలా తీసింది? స్పేస్లోకి వెళ్తే నేను మరలా చెప్తున్నాను, కొన్ని టైం లైన్స్ మారిపోతాయి. నిజంగానే స్పేస్లోకి వెళ్తే మనం మారిపోతాం. నేను చాలా క్రితం చెప్పాను, టైం ట్రావెల్ ఒక లెసన్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ, నువ్వు నీ ఫ్రెండ్ లేదా ఇద్దరు కవల పిల్లలు ఒకడు భూమి మీద ఉండి ఒకడు స్పేస్లోకి వెళ్ళి కొన్ని రోజులు గడిపి వచ్చిన తర్వాత ఆడి వయసు తక్కువ ఉంటుంది, ఈడు ముసలుడు అయిపోతాడు. నిజంగానే వాడు ఇంకా నేను చెప్పేది ప్రూవ్ చేయబడిన అంటే చెప్పిన విషయమే. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆయన ఎవరు విశ్వానికి ప్రారంభం ఉందని చెప్పిన సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. విశ్వానికి కూడా ప్రారంభం ఉందని. వీలైతే ఒకసారి చెప్దాం. ఆయన చెప్పిన మాట మీరు గమనించండి. వాళ్ళు చెప్పిన థియరీలో మాట ఏంటంటే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత టైం మారిపోద్దట. నిజంగా టైం మారిపోద్ది. మీరు చూడండి, 13 అంతస్తులు ఉన్నవాడు టైం ఒకలా ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టైం ఒకలా ఉంటుంది. నీ తలకుండే టైం దీని యొక్క వయసు ఒకలా ఉంటుంది, నీ పాదాలకు వయసు ఒకలా ఉంటుంది. దీనికి వయసు అయిపోద్ది, దానికి వయసు అవ్వదు. మీరు కావాలని చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇవి కనిపించినంత వయసు తేడా ఉంటాయట. ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో ఎందుకు చెప్తున్నాను స్పేస్ కోసం అంటే, యూనివర్స్ని చేస్తున్నప్పుడు ఎవరు పనిచేశారట? పరిశుద్ధాత్ముడు. ఆ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కోసం నేను పదే అంటున్నప్పుడు అది ఇంకా కాస్త ముందుకెళ్ళి ఏముందో చెప్పగలదా అంటే బహుశా వాళ్ళు చెప్పరు. ఒకవేళ చెబితే నేను అనుకుంటాను దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ గామా కిరణాలని, ఆ ప్రయాణించిన కాంతి కిరణాలను ఫోటో తీశారు. ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎలా ఫోటో తీయగలుగుతున్నారంటే కార్యము జరిగిపోయిన లైట్కి ఒక స్టైల్ ఉంటుంది. కాంతి ఇవన్నీ ఏదో చెప్పేస్తాను, ఈరోజు మేము పిచ్చర్ అయిపోయాం అనుకోకండి. ముగించేస్తారు అర్థం. ఇంట్రెస్ట్ రావడానికి మీ స్టూడెంట్స్ కనుక చెప్తున్నాను. నాకు ఇలాంటి చెప్పాలంటే ఇంట్రెస్ట్ అందుకే చెప్తున్నాను, బలవంతంగానే ఉంది. ఈ కాంతి కిరణాలు చూస్తారు, ఇవి ప్రయాణం చేస్తాయి. ఇవి గామా కిరణాలు ఉన్నాయి, ఇందులో ప్రయాణం చేస్తాయి. వేడి కిరణాలు ప్రయాణం చేస్తాయి. ఇవి ఎంతకాలం ప్రయాణం చేస్తాయి అంటే అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ టేబుల్ నాకు కనబడాలనుకోండి, ఇలా కనబడిపోదు, మీకు తెలుసు. ఇది ఇలా కనబడిపోదు. ఆ లైటు ఇక్కడ పడాలి,
ఈ కిరణాలు వచ్చి నా కంట్లో పడాలి. అప్పుడు నాకు బొమ్మ తిరగేసి పడితే నాకు కనబడుతుంది. అది వచ్చి దీని మీద పడకపోతే ఇది నాకు ఎప్పటికీ కనబడదు. డైరెక్ట్ ఎప్పుడు కనబడదు. కాంతికునే గుణం ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ మనకు కనబడాలంటే ఆ ఎదురుగున్నది ఏదో ఒకటి ఆ కిరణాలు పడి మనమే కనబడాలి. బిగ్ బ్యాంగ్లో కూడా పెద్ద కాంతి, పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత ఆ కాంతి ఇంకా జర్నీ చేస్తుందట. ఆ కాంతిని తీసిన ఫోటో ఇది. ఏది కాంతి వేగం అంటే అది లేటుగా ఇప్పుడు 13 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి అది ప్రయాణం చేస్తూ వస్తుంది కనుక ఇప్పుడు ఫోటో తీసింది. అంటే కాంతి కూడా కొంచెం లైట్ టైం కూడా లేట్ అవుద్ది. అంటే లేట్ అవుద్ది. నువ్వు చూడు, సూర్యుడు సడన్గా ఇప్పుడు మాయమైపోయాడు అనుకోండి, నీకు 8 నిమిషాల తర్వాత వరకు తెలియదు సూర్యుడు లేడు. ఎందుకు చెప్పినా 8 నిమిషాల దగ్గర నుంచి సూర్యకిరణాలు నీకు ప్రయాణం చేసి నీ దగ్గరకు వస్తే కానీ 8 నిమిషాల వరకు నీ దగ్గర సూర్యకిరణాలు రావు. అంటే ఇప్పుడు చూస్తున్న సూర్యుడు నువ్వు 8 నిమిషాల క్రితం సూర్యుడు అంటే నువ్వు గతంలో సూర్యుడిని చూస్తున్నావు తప్ప వర్తమానం సూర్యుడిని చూడలేదు. మీకు అన్నీ అర్థమవుతూనే లేదు. అర్థమవుపోను అని అంటే అంతే. మీరు 8 నిమిషాలు అంటే ఇప్పుడు ఒక సూర్యుడు లేదా ఒక బిగ్ బ్యాంగ్ థియరీ పాతకాలంలో ఎప్పుడో ఏదో నక్షత్రం మాయమైపోయింది 13 లక్షల క్రితం ఒక సూర్యుడు కూడా ఆ సూర్యుడు మాయమైపోయాడు అనుకోండి. నాకు ఎప్పుడు తెలుస్తారు చెప్పనా? ఇప్పుడు 13 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అనుకోండి. నాకు 13 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం అంటే 13 లక్షల సంవత్సరాల తర్వాత తెలుస్తుంది సూర్యుడు లేడని అక్కడ. ఎందుకంటే ఈ లోపు ఇది జర్నీ చేసి నా దగ్గరకు వచ్చిన తర్వాత సూర్యుడు లేడని తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు నేను చూసింది ఏంటి? ఆల్రెడీ గతంలో ఉదయించిన సూర్యుడినే చూశాను నేను. స్పేస్లో మనకు కనబడేది ఏంటి చెప్పిన? వీళ్ళ ఆ ప్రారంభ విస్ఫోటనం వరకు వెళ్ళారు. విస్ఫోటనం జరగక మునిపి ఏముందంటే స్పేస్లో చెప్పండి దేవుడు పనిచేస్తున్నాడు అక్కడ. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సృష్టి నిర్మాణాన్ని చేస్తున్నాడంటే ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని, ఇంత పెద్ద విశ్వాన్ని చేస్తున్నప్పుడు ఈరోజు ఆశ్చర్యపోతున్నామే. ఇంత పెద్ద విశ్వాన్ని చేసిన వాడు ఎవరంటే సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు కూడా. పరిశుద్ధాత్ముడు సృష్టికర్త అంటే బైబిల్ చెప్తుంది సృష్టికర్త. ఇంకెక్కడుంది? యోబు గ్రంథం 33వ అధ్యాయం. ఇంకా ముందుకెళ్తే మనకు లోతైన సంగతులు చెప్తున్నట్టు చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. మరలా దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చాను. ఎవరు నిర్మించింది? దేవుని ఆత్మ. అంటే సృష్టి నిర్మాణంలోనూ సృష్టికర్తగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనిషి నిర్మాణంలోనూ సృష్టికర్తగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎలా చెప్తున్నాడు చూడండి. మృతుల్లో అంటే జీవాన్ని, సృష్టిని, మనిషి ప్రారంభాన్ని, ప్రతి విషయాన్ని దయచేస్తున్న వారిలో గంభీరత కలిగిన సృష్టికర్త పరిశుద్ధాత్ముడు. ఇంకా ఆశ్చర్యకరమైన మాటని చెప్పిన ఆయన అన్ని టైం లైన్స్లో ఉంటాడట. ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటంటే ఆమ్ని ప్రజెన్స్ అన్నాడు. ఎక్కడైనా, ఏ కాలంలో అయినా, ఏ టైంలో అయినా ఆయన ఉంటాడట. అంటే ఏ కాలానికైనా, కాలం లోపలైనా అతీతముగా, అంటే ఆది అంతము లేనివాడు యెహోవాయే కాదు, అల్ఫా ఒమేగా యేసుక్రీస్తే కాదు, ఆది అంతము టైంకి సంబంధం లేకుండా అన్ని కాలాలలో అన్ని ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నవారిలో ఒకడు చెప్పండి పరిశుద్ధాత్ముడు. ఎక్కడుందా మాట చూద్దాం ఒకసారి. ఎక్కడుందా మాట? కీర్తన గ్రంథం 139వ కీర్తన 139వ కీర్తన 7వ వచనం నుండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవక్కడున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడను ఉన్నావు, సముద్ర దిగంతములు నేను నివసించినాను,
అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకుని. దాని ఆ మాటకి అర్థమేంటి చెప్తున్నా, నేను యూనివర్స్లో ఎక్కడికి పోయినా, ఈ ముల్లోకాలు అంటే 3 విశ్వాలలో, పరలోకము, పాతాళము, ఈ ఏదైతే మనం ఉందో, ఈ లోకము ఏదైతే ఉందో, ఈ యూనివర్స్లో నేను ఎక్కడికి పోయినా ఆ టైం లైన్లో నీ ఆత్మ ఉంది, నువ్వు ఉన్నావు. నేను ఎక్కడికి పొమ్మంటావు, టైంకి ఆవలకు పోయిన ఉన్నావు, టైంకి లోవలున్నా ఉన్నావు, ఈ యూనివర్స్లో ఏ మూలనున్నా నువ్వు ఉన్నావు, నీ ఆత్మ ఉంది. అంటే యెహోవాయే కాదు, పరిశుద్ధాత్ముడే కాదు, యేసుక్రీస్తు వారు కూడా అన్న మాట ఏంటంటే మత్తయి సువార్తలో 28:20 సదాకాలం మీతో నేను ఉంటానన్నాడు. సదాకాలం అనగానే అక్కడ టెక్స్ట్లో గుర్తుపెట్టుకోండి, ఆయన వెళ్ళిపోతూ చూడండి, ఆయన వెళ్ళిపోతూ మేఘాల మీద వెళ్ళిపోతూ, నేను ఉండేది పరలోకంలోనే కాదు, అక్కడ ఉంటాను, సదాకాలము మీతో ఉంటాను. ఇదే పదం అక్కడ కీర్తనలో, పరలోకమందు ఉంటాను, పాతాళమందు ఉంటాను, భూలోకమందు ఉంటాను, ఈ విశ్వంలో ఎక్కడైనా ఉంటాను. యెహోవా ఉంటాడు, యేసుక్రీస్తు వారు ఉంటాడు, పరిశుద్ధాత్మ. వీళ్ళకున్న గుణం ఏంటంటే వీరు సర్వవ్యాప్తులై ఉంటారు. ఇంకా ఆ పదం అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ వీరు సర్వాధికారులు, ఎక్కడికి పోయినా ఉంటారు. వీరు సర్వాన్ని ఆవరించి ఉంటారు. ఎక్కడికి, వీళ్ళ కనుదృష్టిలోంచి, వీళ్ళ టైంలో నుంచి, లేదా వీరి ఉనికిలో నుంచి మనం ఎక్కడికి పోలేం. దీన్ని అంటారు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇది యెహోవాకు ఉంది, యేసుక్రీస్తుకు ఉంది. చెప్పండి, పరిశుద్ధ. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటున్నాడు, నేను పరలోకానికి పోతున్నాను అనుకోకండి, అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ కూడా మీతో ఉంటాను. అయితే మరి ఆయన అక్కడ ఉండి ఇక్కడ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మను ఎందుకు పంపిస్తున్నాడంటే, మిమ్మను కార్యములు చేసి నడిపించడానికి, మీకు దగ్గరుండి ఆ లోటును తీర్చడానికి, మరింత బలపరచడానికి మరొక అడ్వకేట్ మీకు అవసరం కనుక ఆయన వస్తున్నాడు. ఇంకొక మాట నేను త్వరగా చూసి ముగించేస్తాను. ఇక 5 పాయింట్లు, 10 ఉన్నాయి, 5తో ఆపేద్దాం. సర్వజ్ఞాని అని ఉంది. దేవుడికి నీ క్వాలిటీస్ అవన్నీ ఇవి నేను చెప్తున్నావు కాదు, ఇవి మేధావులు చెప్పినవే, పండితులు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా మనం పరిశీలించింది ఏం కాదు. అదొకసారి చూద్దాం, ఆ మాట ఒకసారి చూద్దాం. సర్వజ్ఞాని. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు ఎరుగుదుము. 5వ కాలం చూడండి, 5వ లైన్ చూడండి. సర్వము ఎరిగినవాడు, సర్వము ఎరిగినవాడు అంటే సర్వజ్ఞాని. ఎక్కడ చెప్తున్నాడు చూడండి, నువ్వు సర్వమును ఎరిగిన అంటే దాని అర్థం ఏంటి చెప్పినా, నీకు తెలియనిదంటూ ఏమీ లేదు, నీకు అన్నీ తెలుసు. మనం ఎలా ఉంటున్నాం చెప్పినా, మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. మనకు లెక్కలు తెలిస్తే ఇంగ్లీష్ తెలియదు, ఇంగ్లీష్ తెలిస్తే లెక్కలు తెలియదు. చెప్పండి, సోషల్ తెలిస్తే చెప్పండి, సైన్స్ తెలియదు. ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. కానీ గుర్తుపెట్టుకుని, ఈ సబ్జెక్టుల కోసం కాదు, కానీ ఆయనకి మన మనసు తెలుసు, మనం చేయబోయే పని తెలుసు, రేపు ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరిగిందో తెలుసు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మనుషులు కాలాల గురించి సర్వము యేసుక్రీస్తుకు తెలుసు. ఈ మాట యేసుక్రీస్తుకే కాదు, యెహోవాకు కూడా తెలుసు. ఎక్కడుంది? తండ్రిని గురించి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగినవాడు. అందుకనే సర్వజ్ఞాని. యేసుక్రీస్తు సర్వజ్ఞాని. నెక్స్ట్, తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని. ఇంకా పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని. ఎక్కడుంది? మొదటి కొరింథీ పత్రిక. ముగించేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశీలించును. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని
మీరు ఎవనికి తెలియని, అంటే సర్వజ్ఞని, అంటే అన్నీ తెలిసినవాడు యెహోవా ఉన్నాడు, అన్నీ తెలిసిన వాడు కుమారుడు ఉన్నాడు, అన్నీ తెలిసినవాడు పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ముగ్గురు ఒకే వాదా కలిగిన వారు, సమానులు, ఒకే అర్హత కలిగిన వారు, ఒకే జ్ఞానం కలిగిన వారు, ఒకే ఉనికి కలిగిన వారు, ఒకే తత్వం కలిగిన వారు, ముగ్గురుగా కనబడుతున్న ఒక్కడైన దేవుడు, మన దేవుడు అద్వితీయుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే పరిశుద్ధాత్మను గూర్చి ఒక ప్రత్యేకమైన అవగాహన మనకి ఏర్పడుతుంది. పరిశుద్ధాత్ముడు అనగానే సొసైటీలో కొన్ని సంఘాలు చూపిస్తున్నట్టు ఓగడం, ఎగరడం, డ్రమ్ములు మోగించుకోవడం, కింది మీద పడిపోవడం, ఒకరినొకరు తొక్కేసుకోవడం, అది పరిశుద్ధాత్ముడు కాదు, ఇది రాంగ్ యాటిట్యూడ్. మరి పరిశుద్ధాత్ముడు అంటే ఏంటంటే ఇప్పటివరకు మనం విన్నాం, మనల్ని గైడ్ చేస్తాడు ఆయన, మనల్ని ఒప్పిస్తాడు ఆయన, మనల్ని నడిపిస్తాడు ఆయన, మనలో రిపెంటెన్స్ తీసుకొస్తాడు ఆయన, మనలో ఒక తెలియని ఒప్పుకోలుతనం రోజు రోజుకి పెరుగుద్ది, మనం సర్వసత్యంలోకి నడిపిస్తాడు, లేఖనాల పట్ల మనకు ఆశ పెరుగుద్ది, జ్ఞానం పెరుగుద్ది, ప్రతి విషయంలో దేవుని ఎలా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకుంటాం. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఒక మనిషి ఆత్మీయంగా ఎదుగుతాడు. పరిశుద్ధాత్ముడు లేనివాడు చెప్పండి ఆత్మీయంగా ఎదగడు. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, త్వరగా మాట్లాడదాం, సరిగ్గా టైం పాటించాం, ఎందుకంటే అందరూ టైం పాటించారు కనుక. వచ్చే వారం కూడా రండి, సరిగ్గా 10 గంటలకల్లా మనం ముగించేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు తండ్రి కొన్ని మాకు అందించారు తండ్రి, ఇంకా చాలా ఉన్నాయి తండ్రి, ఎన్నో లోతైన సంగతులు. పరిశుద్ధాత్ముడు తండ్రి ఎన్ని ఘనమైన కార్యాలు చేస్తున్నాడో, మా జీవితాల్లో చేయబోతున్నాడో తండ్రి ముందస్తుగానే చెప్పారు, వాగ్దానాన్ని నెరవేర్చారు. మీ కుమారుడు అడిగిన తండ్రి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పును తండ్రి పెంతెకొస్తు దినం నుండి ఎప్పటి వరకు మీరు జరిగిస్తున్నారు. చాలామంది తండ్రి ఈ విషయాలు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్న తండ్రి, వాక్యంతో ఎదుర్కోలేక తండ్రి చెడ్డ మాటలలో పలుకుతూ తండ్రి ఒకరినొకరు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ వారు మాట్లాడుతున్న మాటల్లో తండ్రి ఒకరు తండ్రి నాశనాన్ని కోరుకుంటున్న మనుషులు తండ్రి కనబడుతున్నారు. ఆ జాబితాలో తండ్రి మమ్మల్ని గెంటి వేయొద్దు, మమ్మల్ని కాపాడండి, రక్షించండి, మరింత బలపరచండి, వారిని కూడా ప్రేమించి వారి హృదయాలు కూడా తెరవండి తండ్రి. ఇంత జ్ఞానము తండ్రి, ఎన్ని లోతైన మాటలు తండ్రి ఎన్నో మా కొరకు సిద్ధపరిచిన వినగలిగే చెవి మాకు రాలేకపోతుందంటే తండ్రి బహుశా ఆత్మను పొందుకోలేకపోతున్నామేమో అన్న ప్రశ్న వారి గుండెల్లో రేకెత్తించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ని గొప్ప మాటలు విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వినలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, హేళన చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాల్లో కూడా మరింత ఈ జ్ఞానపు వెలుగులు నింపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వంలోనికి తండ్రి మమ్మల్ని వాక్యములో స్థిరపరిచి సత్యమందు ప్రతిష్ఠులుగా తండ్రి మీ కుమారు చేసిన ప్రార్థనకు నెరవేర్పు జవాబుగా ఈ తరానికి తండ్రి మమ్మల్ని మరింత బలపరుస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా జీవితమే లేకుండా చేయాలనుకున్న అనేక మందిని తండ్రి మేము చూస్తున్నాం. వారిని కూడా క్షమించండి, వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. ఎవరైనా సంఘానికి తండ్రి ఆలస్యంగా వచ్చిన, ఎవరైనా సంఘానికి రాలేని పరిస్థితుల్లో ఉన్న తండ్రి వచ్చే వారం కూడా తండ్రి వారిని తీసుకొచ్చే మార్గాలు వారికి తెరవండి, వారిని బలపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని, కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుడిని, ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగిస్తూ వారి వ్యక్తిగత జీవితాల్లో ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఉన్నావో మాకు తెలియదు, వాటన్నిటి నుండి విడుదల దయచేస్తారని కోరుతూ వారి చదువులు వర్ధిలింపజేసి ఉన్నతమైన స్థితిలోకి వారిని నడిపిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.